దేవుడు బైబిల్ను రాయించి మన చేతుల్లో పెట్టి వాక్యం వినాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ వెంటన్న వాక్యం విషయంలో, వెంటన్న ఉపదేశాల విషయంలో, నేర్చుకుంటున్న వాక్యం విషయంలో అనేకమైన జాగ్రత్తలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే ఈరోజు బైబిల్ అందరి చేతుల్లోనికి వచ్చింది. అందరి మరి గృహాలలోనికి బైబిల్ వచ్చింది. కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ బోధ వినబడుతుందో, బైబిల్కు భిన్నంగా ఎవరు మాట్లాడుతున్నారో గ్రహించుకోకపోతే, నేర్చుకోకపోతే ఆత్మీయ జీవితము, తర్వాత ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఇది బైబిల్లో దేవుడు బోధ వెంటన్న వారికి చెప్పిన జాగ్రత్తలు. నేను ఎందుకు ఈరోజు ఈ ప్రసంగం చెప్తున్నాను అంటే, లేటెస్ట్గా ఒక వీడియో చూశాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. అది చాలా నివ్వెరపోయాను. నిజంగా దేవుడు తనకు భిన్నంగా మాట్లాడుతున్న వాళ్ళని ఎవరిని విడిచిపెట్టడు అని నాకు అర్థమైంది. తన వాక్యానికి భిన్నంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళను ప్రజలకు పట్టిస్తాడు అన్నది అర్థమైంది. బైబిలు మన చేతుల్లో ఉంది, ప్రభు మాటలు మన చేతుల్లో ఉన్నాయి. భిన్నంగా బైబిల్ మనం సరిగా చదువుకోకపోవటం వలన, బైబిల్ సరిగా మనం నేర్చుకోకపోవటం వలన ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది బైబిలుకు అనుకూలమో, వాక్యానుసారమో, ఏది వాక్యానికి విరుద్ధంగా ఉందో తేల్చుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఏర్పడిపోతాయి. దేవుడు బైబిలును బాగా చదువుకోండి అని పదే పదే బైబిల్లో చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పిన ఒక జాగ్రత్తతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దయచేసి అందరూ రాసుకోండి. మరలా మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలనుకున్నా, ఎవరికైనా ఇవి చూపించాలనుకున్నా మీకు వెంటనే చక్కగా జ్ఞాపకానికి వస్తాయి మీరు రాసుకుంటే. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నారు. మరియు ఆయన, ఇదిగో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి అన్నాడు. వినే బోధ విషయంలో ప్రభు చెప్పిన జాగ్రత్త అండి ఇది. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వినే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు అంటే వినబడే బోధ విషయంలో ఏదో ప్రమాదం ఉందనే కదా. ఏమంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎప్పుడు చెప్తారు చెప్పండి? కరోనా వచ్చినప్పుడు, బాగా కరోనా పీక్లో ఉన్నప్పుడు చెప్పారు అందరూ మనకి, డాక్టర్లు కానీ వాట్సాప్లో కానీ ఏం చెప్పారు? జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోనండి. ఎందుకు చెప్పారు? అక్కడ కరోనా రూపంలో ప్రమాదం ఉంది కనుక. ఇక్కడ యేసుప్రభు మాట మీరు తీవ్రంగా లోతుగా ఆలోచిస్తే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోనండి అన్నాడు. అంటే వినబడే దాని వలన కూడా మనకి ఏదైనా ప్రమాదం ఉందా? బాగా ఆలోచించాలి. ఇంతకాలం నుండి లోతుగా బైబిలును కానీ దేవుడి మాటలను కానీ పట్టించుకుని ఆలోచించి అర్థం చేసుకోలేకపోయారండి. సాక్షాత్తు ప్రభువే జాగ్రత్త చెబుతున్నాడు అంటే పెద్ద ప్రమాదమే, అది చిన్నదేం కాదు. ఎంత పెద్ద ప్రమాదం అంటే ఆత్మను పాతాళానికి పంపించేసేటంత పెద్ద ప్రమాదం అది బోధ. మీరు ఏదో ఏమంటే చాలామంది క్రైస్తవుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనకి దగ్గరగా ఏ సంఘం ఉంటే ఆ సంఘానికి వెళ్ళిపోదాం, ఎవరు చెప్పిన వాక్యమే కదా, ఏదైనా బైబిలే కదా, ఇలాగా చాలా చిన్నగా బోధ విషయంలో కానీ, ఆత్మీయ జీవితం విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ చాలా అలసత్వంతో ఉన్నారండి. తప్పిది. ఎందుకంటే అక్కడ ప్రభు గుచ్చి చెప్తున్నాడు. ఏమని? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. మీరు వింటున్న బోధ బైబిల్కు సరిపోతుందో లేదో చూసుకునండి. ఈ జాగ్రత్త క్రైస్తవ్యంలో ఎంతమందికి ఉంది మీరు బాగా ఆలోచించండి. నేను వింటున్నది ఏ బోధ? నేను వింటున్న బోధ బైబిల్కు అనుకూలమైనా, బైబిల్కు భిన్నమైన బోధ చేసే ఎవరి బోధలోనైనా నేను ఉండిపోయానా? ఎవరు ఆలోచిస్తారు? ఎవరు జాగ్రత్త తీసుకుంటారు? పేతురు గారు పత్రిక రాస్తున్నారు మరలా. ఎందుకంటే యేసు ప్రభు ఏదైతే చెప్పారో
అపోస్తులు దాన్ని చెప్పుకుంటూ వెళతారు. పేతురు గారు పత్రిక రాస్తున్నారు, 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నారు. మరియు ఒకప్పుడు ప్రవక్తల కాలం ఉండేది. యేసుప్రభు రాకమునుపు ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో ప్రవక్తలు ఉన్నారు. ధర్మశాస్త్రం కాలం వరకే ప్రవక్తలు, తర్వాత ఉండరు. జాగ్రత్తగా వినండి, ఇది కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో చాలామంది నేను ప్రవక్తనే అంటున్నారు. ఇప్పుడు ప్రవక్తలు ఉండరండి. ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలులారా మీరు దేవుడి వాక్య ప్రకారం బ్రతకండి అని చెప్పడానికి మాత్రమే ప్రవక్తలు. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే ఈ ప్రవక్తలు అందరూ కూడా ఇశ్రాయేలులో మాత్రమే పుడతారు. బయట అన్ని జనుల నుంచి ప్రవక్తలు రారు. ఆ రోజు చాలా వంశాలు ఉన్నాయి, చాలా జనాంగాలు ఉన్నాయి, అందులోంచి ఎవరు ప్రవక్తలు పుట్టరు. ప్రవక్త అనగానే ఇశ్రాయేలు జాతిలో పుడతాడు, ఇశ్రాయేలు వంశంలో పుడతాడు. భారతదేశంలో ఎక్కడో పుట్టిన ఇతను అంటాడు నేను ప్రవక్తనే అంటున్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది వేసుకుంటున్నారు, వాళ్ళ పేరుకు ముందు ప్రవక్త అని వేసుకుంటున్నారు. ఎలాగుంటారు ప్రవక్తలు? తప్పు. బైబిల్ రావదు వాళ్ళకి. ధర్మశాస్త్ర కాలం వరకే ప్రవక్తలు ఉంటారు, బైబిల్లో రెఫరెన్స్ అది. ఇకపోతే అది వేరే సబ్జెక్టు, మన దాంట్లోకి వెళదాం. ఇక్కడ మీరు రాయబడిన 2వ వచనం ప్రారంభం మీరు ఆలోచిస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఒకప్పుడు ప్రవక్తల కాలం కనుక ఆ ప్రవక్తల కాలంలో కూడా దేవుడు పంపిన ప్రవక్తలతో పాటుగా అబద్ధ ప్రవక్తలు కూడా ఒకప్పుడు ఉన్నారు. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉంటారు అన్నాడా, ఉండరు అన్నాడా? ఉందురు అన్నాడంటే ఉన్నారా? కొంచెం బాగా నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వాలంటే మీరు చెప్పాలి. ఉంటారని చెప్పింది కదా బైబిల్. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మరి అబద్ధ బోధకులు ప్రజల్లో ఉంటారు, బోధకులలో అబద్ధ బోధకులు ఉంటారు అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ చెప్తున్న ప్రతి ఒక్కడిని నువ్వు సేవకుడే అంటున్నావు కదా. మరి ఇంతకీ దేవుడు చెప్పిన అబద్ధకులు ఎవరు లేరా? అంటే ఉన్నా నువ్వు కనుక్కోలేకపోతున్నావా? అది కదా ప్రాబ్లం. ఇప్పుడు విషయం ఏంటంటే ఉన్నారు అబద్ధ బోధకులు, వాళ్ళని పట్టుకునేంత జ్ఞానం నీకు లేక అందరూ సేవకులండి, అందరూ బోధకులండి అంటున్నావు. నో, నేను బైబిల్ చెప్పిందే చెప్తాను. నేను బైబిల్లో దేవుడు ఏది నమ్మమన్నాడో నేను దాన్నే నమ్ముతాను. నాకు బైబిల్ ఏం చెప్పింది అంటే ఒకప్పుడు ప్రవక్తలు ఉన్న కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఇది బోధకుల కాలం. ఈ బోధకుల కాలంలో కూడా ఎవరు ఉంటారట? అబద్ధ బోధకులు ఉంటారని బైబిల్ చెప్పిన తర్వాత నీకు నువ్వు దాన్ని ఒప్పుకోవడానికి, నువ్వు దాన్ని నమ్మడానికి నీకు మనసుకి ఎందుకు భారంగా ఉంది? ప్రభు చెప్పింది ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? బైబిల్లో రాయబడిన వచనం ఒప్పుకోవడానికి నీ మనసు ఎందుకు భారంగా ఉంటుంది? ఎందుకు ఈ మాట ఎన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మా మీద ఎక్కువగానండి ప్రజల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే వాళ్ళందరినీ బోధకుల్ని విమర్శిస్తారండి. ఎందుకు విమర్శిస్తాం? బైబిల్ ఏది చెప్తుందో అది మేము చెప్తున్నాం. బైబిల్ ఉంటారు అని చెప్పింది, మేము ఉన్నారు అని చెప్తున్నాం. వాళ్ళు ఎలా ఉంటారో కూడా బైబిల్ వాళ్ళ లక్షణాలు చెప్పింది, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు అబద్ధికులు అంటున్నాం. సరి చేస్తున్నాం, బాగు చేస్తున్నాం. ప్రభు పక్షాన వాక్యాన్ని పట్టుకుని ప్రభు ఏదైతే చెప్పాడో ఉన్నదన్నట్టుగా ప్రజల్లోనికి మేము తీసుకుని వెళుతున్నాం. ఏమంటే మనం ఎలాంత అమాయకులు అంటే ఎవరేది చెప్పినా నమ్ముతామండి. మనం అమాయకులు అని దేవుడికి తెలుసు. ఎవడేది చెప్పినా నమ్మేస్తాం. మన జ్ఞానపు స్థితి అలా ఉండిపోతుంది. కనుక దేవుడు అన్నాడు, నాయనా నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఇవన్నీ జాగ్రత్తలు అనమాట. బోధ పట్ల దేవుడు ఆయా మనుషులతో దేవుడు రాయిస్తున్న జాగ్రత్తలు ఇవి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులరా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. చూసారా, మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. బోధ విషయంలో, వాక్యం విషయంలో, మీకు వినబడే దేవుడి మాటల విషయంలో మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. మీరు ప్రతి ఆత్మను నమ్మక. ఎంత స్పష్టంగా ఉంది అక్కడ, ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. వింటున్న విశ్వాసట, వినబడుతున్న బోధన ఏం చేయాలట? మళ్ళా అడుగుతున్నాను, వింటున్న విశ్వాసట, వినబడుతున్న బోధన ఏం చేయాలి? పరీక్షించాలి.
కానీ పరీక్షించడం కాదండి, ఓపికగా వినేవాళ్ళు ఉన్నారు ఈరోజు. పరీక్షించటమా, బోధను పరీక్షించటమా, వినబడుతున్న ప్రసంగాన్ని పరీక్షించటమా, బైబిల్కి అనుకూలంగా ఉందో లేదో. ఏమండి ఈరోజు బోధ వినిపించడానికి ఎన్ని కష్టాలు పడుతున్నామో మీకు తెలియదు కాదండి. మనం ఒంగోలులో సభలకు వెళ్ళానండి, ఉపేంద్ర అన్నయ్య నేను మాట్లాడుతున్నాం. మొదటి రోజు బాగానే ఉన్నారు, ఒక 300 250 మంది. రెండో రోజుకి కాస్త పెరిగారు, ఒక 400 500 మంది అయ్యారు. రెండో రోజు చివరిలో కన్వీనర్ ఉండబట్టలేక ఒక మాట ఒక అనౌన్స్ చేశాడు. అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇదిగో ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కదా, రేపు ఖచ్చితంగా మీరు రండి, అనేక మందిని తీసుకురండి, రేపు మీ అందరికీ స్పెషల్ భోజనం పెడుతున్నాం విత్ చికెన్ అన్నాడు. అంతే. చివరి రోజు గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు తెలుసండి? సుమారు 1000-1200 మంది. అంటే అక్కడ కింటా చికెన్ వేస్తే 100 కిలోలు చికెన్ వేస్తేనండి మొత్తం అయిపోయింది సగంకే. అంటే దేనికి వచ్చారు చెప్పండి ప్రజలు? చూసారా? అంటే వాక్యం వినడానికి రారా, దేవుడు మాటలు వినడానికి రారా అంటే రారండి. అంటే ప్రజల్ని దేవుడు వాక్యంలో కూర్చోబెట్టడానికి ఎన్నో రకాల కష్టాలు పడవలసి వస్తుంది ఈ రోజుల్లో. భోజనాలు పెడతాం రండి, ఏమంటే ఆఫర్లు ఇస్తాం రండి, మరి ఇంక మీకు తెలియదు కాదు కదా బోధకులు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు. అంటే ప్రజలకి దేవుడి వాక్యం అది అన్న ఆ భయం కానీ, ఆ ఆసక్తి కానీ, ఆ ప్రేమ కానీ వినడానికే లేకపోగా వెంటన్న బోధను పరీక్షిస్తారా? అంత ఓపిక ఉందా? ఈ ప్రసంగం విన్న తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి బైబిల్ బాగా చదివి, లేదంటే ఈ వచనం ఇలాగుందా, ఆయన ఎలా చెప్పాడు, బోధ తప్పు అని ఎవరైనా అంత టైం కేటాయించారా బైబిల్కి కానీ దేవుడికి కానీ? ఈరోజు ఆదివారం ఆరాధన మొక్కుబడి, అమ్మయ్య గంట అయిపోతే చాలు వెళ్ళిపోతాను, లోకంలో పడిపోతాను, ఏదో మొక్కుబడిగా సభలో ఉన్నప్పుడు రావటం, మొక్కుబడిగా సెమినార్లో ఉన్నప్పుడు రావటం, మొక్కుబడిగా ఆరాధనకి రావటం తప్ప నీకున్న కాలాన్ని బైబిల్ నేర్చుకోవడానికి వెచ్చిస్తున్నారా? బాగా ఆలోచించండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఉపదేశాన్ని నమ్మక, ప్రతి బోధను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష. ఏమంటే వైద్యం వేరండి, పరీక్ష వేరండి. తెలుసు కదా మీకు. వైద్యం చేస్తున్నప్పుడు డాక్టర్కి రోగం దొరకట్లేదు అనుకోండి, ఏం చేస్తాడప్పుడు? బ్లడ్ పరీక్ష అంటాడు, ఏమంటే రక్త పరీక్షలు అంటాడు, తర్వాత స్కానింగ్లు అంటాడు, ఎక్స్రేలు అంటున్నాడు, ఎంఆర్ఐలు అంటున్నాడు, మీకు తెలియదు కదా సిటీ స్కాన్లు అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే రోగాన్ని పట్టుకోవడానికి చేస్తున్న పరీక్షలు అవి. రోగం దొరకినప్పుడు బలంగా ప్రయత్నిస్తున్నారు, ఏంటా రోగం. పరీక్షలు కదండి. పరీక్షలు చేయాలంటే టైం పడుతుంది కదా. బ్లడ్ పరీక్ష వెంటనే వస్తుందా? ఒక రోజు పడుతుంది. కొన్ని టెస్టులు 3 రోజులకు వస్తాయి, కొన్ని టెస్టులు గట్రా 4 రోజులు పడుతుందట. పరీక్ష టైం పడుతుంది దానికి. కానీ ఈరోజు వాక్యాన్ని పరీక్షించాలంటే నువ్వు ముందు బైబిల్ నేర్చుకోవాలి, ప్రసంగం ప్రతిదీ బైబిల్లో పెట్టాలి. ఇంత ఓపిక శ్రద్ధ ఎవరికి ఉందండి ఈరోజు? లేకపోవటం వలన విచ్చలవిడిగానండి బోధకులు పుట్టుకొచ్చారు, వాళ్ళ నోటికి వచ్చిందల్లా ప్రజలకి చెప్పుకుంటూ వెళుతున్నారు. పట్టిస్తాను ఈరోజు ఒకటి. నాకు నిజంగానండి ఒక పక్క దేవుడు భలే పట్టించాడని ఆనందం వేసింది, మరో పక్క బైబిల్లో ఉన్న ఒక వచనం అండి, తన పర భేదాలు ఉండవు బైబిల్కి. బైబిల్లో దేవుడు ఒక మాట రాశాడు అంటే అది ఖచ్చితంగా కొంతమంది జీవితంలో నెరవేరి తీరుతుంది. ఒక లైవ్ ఇస్తున్న వాళ్ళు ఆయన వీడియో లైవ్లో పంపించకండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు యేసుప్రభు కంటే ఫ్యాన్స్ ఆయనకి ఎక్కువ. మన ఛానల్ బ్లాక్ చేయించినా చేంజ్ చేస్తారు. ఓన్లీ ఆడియో మాత్రం ఇవ్వండి, వీడియో మన పిల్లలకి మాత్రం ఇవ్వండి, అది లైవ్లో వేయకండి. ఒక ఆడియో చూశానండి పొద్దున్న, నేననే ఎప్పుడో ప్రయాణంలో వెళుతుంటే ఒక అతను పంపించాడు. నిస్సిగ్గుగా ఏమండి దేవుడి మాటను ప్రజల్లోకి తీసుకువెళుతూ ఏమండి తన నోటుకు వచ్చిందల్లా చెప్పుకుంటూ వెళ్ళాడు సంఘానికి, తన దగ్గర వస్తున్న వాళ్ళకి. తిరిగి అదే వచ్చి అతని మీద పడ్డది. ఇప్పుడు ఏ బోధ అయితే విశ్వాసులకు నేర్పాడో, ఏ బోధ అయితే పిల్లలకి నేర్పాడో, తిరిగి వచ్చి అదే బోధ అతని మీద పడ్డదండి. తట్టుకోలేక అల్లకల్లోలం అయిపోయింది మనసు. వీడియో ప్లే చేస్తారు, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. మొదటే చెప్తున్నాను, ఎవరినో కించపరచడానికో, ఎవరినో గేలి చేయడానికో, హేళన చేయడానికో కాదు. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలాగ ప్రజలకు అబద్ధం చెప్తున్నారంటే ఇంకా మీరు బైబిల్ను జాగ్రత్తగా చేతిలో పట్టుకుంటే ఎంతమంది అబద్ధ బోధలు మునిగిపోయారో మీకు తెలియజేయడానికి, మీ కళ్ళు తెరవడానికి, కొద్దిమందినైనా ఇలాంటి అబద్ధాల నుండి బయటికి తీసుకురావడానికే ప్రయత్నం తప్ప ఎవరినో గేలి చేసో కించపరచో, ఏమండి ఏదో అది అంటారు కదా, ఏదో ఆనందం పొందడానికి కాదు మేము ఇవి చేసేవి. వీడియో ప్లే చేస్తారు చూడండి, జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా ప్రతి మాట వినాలి. మీరు బైబిల్లో తీసుకెళ్తాను ఆ మాటలు విన్న తర్వాత.
ప్లే చేయి తమ్ముడు. సౌండ్ ఇవ్వండి. ఫస్ట్ నుంచి ప్లే చేయ బాబు. చూడండి, ఆ సింబల్ కూడా ఎలా పెట్టారు చూడండి. ఎడిటింగ్ చేసినప్పుడు ప్రభు నాకు చెప్పాడండి, ఏడుస్తున్నాడు కింద. ఏమిటి అని అంటే, సౌండ్ పెట్టు బాబు, బాగా సౌండ్ పెట్టు. అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ప్రభు చెప్పాడు, సౌండ్ పెంచి ఫస్ట్ నుంచి ఆ ఫస్ట్దే వినాలి బాగా. ఫస్ట్లో వస్తున్న మాటలు మిస్ అవ్వకండి ఎవరు. ఒక సహోదరి వచ్చి ప్రభు నాకు చెప్పాడండి అంది. ఏమిటి అని అంటే, ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రభు చెప్పాడు నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పి నాకు చెప్పాడు అని చెప్పి అనంది. అని చెప్పి ఒక చీటీ ఇచ్చి, ఆ చీటీలో నేను ఎవరిని ప్రేమిస్తున్నానో, ఎవరిని పెళ్లి చేసుకోమని ప్రభు నాకు చెప్పాడో ఆ చీటీలో ఉందండి పేరు అని చెప్పేసి నా చేతిలో పెట్టింది. తెరిచి చూస్తే సాహస్ ప్రిన్స్ అని ఉంది. నేను నవ్వాను. ఆమె నాకు హింట్ ఇచ్చింది, ఆ పేరు చూసి మీకు కోపం వస్తుందేమో, దయచేసి కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి మరీ చెప్పి నా చేతిలో పెట్టింది. తీరా చూస్తే సాహస్ ప్రిన్స్. అది చూసి నేను నవ్వాను. మీరు ఎలా నవ్వారో నేను అలాగే నవ్వాను. ఎందుకు నవ్వానంటే, ఆ పాపం ఆ సహోదరికి చెప్పాను, అమ్మా నా కొడుకును చేసుకోమని ఎంతమందికి దేవుడు ఎంతమందికి చెప్పాడమ్మా? ఒకళ్ళైతే పర్వాలా, విజిటింగ్ అవర్స్ ఉన్న ప్రతిసారి ఎవరో ఒక అమ్మాయి వచ్చి ప్రభు నాకు చెప్పాడండి ఏమని, మీ అబ్బాయిని చేసుకోమని. ఎంతమంది చెప్తున్నారు ఇట్లాగా? ఒకళ్ళైతే అనుకోవచ్చు, ఎంతమందికో నేను చెప్పా, నా కొడుకు ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో ప్రభు నాకు చెప్తాడు. చివరి వాయిస్ కట్ అయిపోయిందే, వినాలే. చివరి ముక్క ఏంటి తెలుసా? కట్ అయిపోయింది. నా కొడుకునిచ్చి పెళ్లి ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ప్రభు నాకు చెప్తాడు. రైట్, ఆపే బాబు, నన్ను చూడండి. అర్థమైందా? అందరికీ ఏమన్నా డౌట్ ఉందా? వీడియో క్లారిటీగా అర్థమైందా? అయ్యగారు విజిటింగ్ అవర్స్లోనట విశ్వాసులకి ఏం బోధ చేసుకుంటూ వెళ్ళాడు అంటే, ప్రభు మీతో మాట్లాడతాడు. నాతో ఎలా మాట్లాడుతున్నాడో ప్రభు మీతో కూడా మాట్లాడతాడు. జాగ్రత్తగా వినండి, ప్రతి పాయింట్ బైబిల్కి రిలేటెడ్గా వినాలి. పెద్దోడు కదా, గొప్పోడు కదా, 1,00,000 మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నాడు, ఎవరికి కావాలి? నరకానికి పోయే బ్యాచ్ అదంతా. బైబిల్కి భిన్నంగా ఎవడున్నా ఎవరికి భయపడం మేము. కారణం ఏంటంటే, ఇది మాకు దేవుడిచ్చిన ధైర్యం, వాక్యం ఇచ్చిన ధైర్యం. ఇది పచ్చి అబద్ధాలండి అవి. ఎలాగో చెప్తాను, బైబిల్లో పెట్టి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఘానికి బోధకుడు బోధ ఏమి నేర్పించాడు కింద ఉన్న పిల్లలకి అంటే, తన దగ్గరకు వస్తాను విశ్వాసులకి ఏమి నేర్పించాడు? బైబిల్ను బోధించకుండా సొంత బోధ ఏమి నేర్పించాడు అంటే, దేవుడు మనుషులతో మాట్లాడుతాడు. నాతో మాట్లాడి ఇదిగో ఇప్పుడు మీరు కూర్చుంటున్న ఈ మందిరాన్ని 55 రోజుల్లో కట్టమని చెప్పాడు. నాతో దేవుడు మాట్లాడాడు, నాతో చెప్పాడు ఇది అన్నాడు. అలాంటివి చాలా చెప్పాడు. ఇదిగో వేరే చోట ఎక్కడో నంబూరులో స్థలం కొనమంటున్నాడు, అక్కడ స్థలం కొనమన్నాడు, మీరు డబ్బులు ఇవ్వండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడుతున్న దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. వెరీ గుడ్, బాగుంది. ఇంతకీ ఈయనతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు విశ్వాసులతో కూడా మాట్లాడాడు. విశ్వాసులతో మాట్లాడి ఏం చెప్పాడు? ఇంతకీ విశ్వాసులతో వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు విజిటింగ్ అవర్స్లో మరి ఈ విశ్వాసులతో దేవుడు మాట్లాడాడు కదా, ప్రభు మాట్లాడాడు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే మీతో మాట్లాడిన దేవుడే మాతోనూ మాట్లాడతారని మీరు బోధ చేశారు కదా, మేము దాన్నే నమ్మాము. రాత్రి నా దగ్గరికి వచ్చాడు ప్రభు, నాతో మాట్లాడాడు, మీ కొడుకుని పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు అయ్యగారు దాన్ని ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా? ఎందుకు ఒప్పుకోడు? దొరికాడా? నీతో మాట్లాడాడంటే మేము ఒప్పుకోవాలా? ఇప్పుడు మరి మాతో మాట్లాడాడు నీ కొడుకుని పెళ్లి చేసుకోమని, ఒప్పుకోవా? ఒప్పుకోడు. దేవుడు భలే పట్టించాడండి ఇలాగా. కింద ఉన్న వాళ్ళకు ఉండాలి ఇప్పుడు బుద్ధి. నీతో మాట్లాడుతున్నాడంటే నమ్మాం కదా, మరి మాతో మాట్లాడాడంటే నువ్వు నమ్మవా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంతమందితో చెప్తాడమ్మా ప్రభు అలాగొచ్చి. మరి నీతో చాలా చెప్పాడు అంటున్నావు కదా, నీతో చెప్పాడు అనడానికి మేము ఎక్కడ నమ్ముతాం? ఎందుకంటే బైబిల్లో ఉన్న ఒక వచనాన్ని నువ్వు ఒకలా చెప్తున్నావు, ఇంకో పాస్టర్ ఇంకోలా చెప్తున్నాడు, ఇంకో పాస్టర్ ఇంకోలా చెప్తున్నాడు. అందరూ కూడా ఏమని చెప్తున్నారు? ప్రభు నాకు బయలుపరిచాడు, ప్రభు నాకు చెప్పాడు అంటున్నావు కదా. ఇప్పుడు నిన్ను కానీ అవతల వాడిని కానీ మేమెందుకు నమ్మాలి? ప్రభు మీతో చెప్పాడని మేము చెప్తున్నది నువ్వు నమ్మవు కదా. ఆ అమ్మాయిల పక్షాన్ని నిలబడ్డానండి ఇప్పుడు నేను. ఏమండి అంటే తన కొడుకు వరకు మ్యాటర్ వచ్చేసరికి ఏం చేశాడు?
లేదు లేదు తప్పండి, అలాగే ఎలా మాట్లాడతాడు? మేమంటున్నాం, నీతో ఎలా మాట్లాడతాడు? మీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందా? నువ్వు విశ్వాసులతో మాట్లాడింది అలాగెలా మాట్లాడతాడండి, అందరికి ఎలా చెప్తాడండి అన్నావు కదా, ఇప్పుడు నీతో ఎలా చెప్తున్నాడని అడుగుతున్నాం మేము. నీతో ఎలా మాట్లాడతాడని అడుగుతున్నాం మేము. నీతో దేవుడు మాట్లాడతాడు అనడానికి బైబిల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? పోనీ వద్దండి, బైబిల్ రాదండి మాకు, ఏదో మేము బైబిల్ చదువుకోలేదు, ఏదో అలా కొట్టుకుపోతున్నాం, వచ్చి నేను అది చెప్పుకుంటా. పోనీ బైబిల్ రాదు నీకు, నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. మా ఇంటికి ఎవరో గొప్ప ఆయన వచ్చాడండి, ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చారండి, కేసీఆర్ గారు మా ఇంట్లో భోజనం చేశాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడున్న కాలంలో ఎవడైనా ఏం చేస్తారు చెప్పండి? బాగా ఆలోచించుకోండి. ఏం చేస్తారు? సార్ 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 మీరు రాక వచ్చారు, ఇది జ్ఞాపకంగా ఉండాలని ఫోన్ ఏది అక్కడ ఉంది, ఇలా తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారా తీసుకోరా? గొప్పోళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఏదో ఒక జ్ఞాపకాన్ని పెట్టుకుంటారా పెట్టుకోరా? పెట్టుకోరా మీరు? మేము అప్పుడప్పుడు ఎక్కడో చోట భోజనానికి వెళ్తాం, మేము ఏ పాటండి మాతోనే ఫోటోలు తీసుకుంటారు. అలాంటిది సాక్షాత్తు దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా కొంచెం చాలా రోజులకు వచ్చాడండి దేవుడు అని, నీ దగ్గర కెమెరామెన్లు చాలా మంది ఉంటారు కదా, ఒక వీడియో చేయించవచ్చు కదా, మేము చూసి తరిస్తాం. పోనీ దేవుడు నీతో మాట్లాడడానికి వస్తున్నప్పుడు కనీసం వీడియో వద్దు, ఒక స్క్రీన్ షాట్, ఫోటో తీసుకుని సంఘానికి చూపించవచ్చు కదా. చూపిస్తారా? అంటే ఏం చెప్తున్నారు? దేవుడు నాతో కనిపించి మాట్లాడుతున్నాడని సంఘానికి ఏం చెప్తున్నారు వీళ్ళంతా? అబద్ధాలా? పచ్చి అబద్ధాలు, నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారండి. గట్టిగా చెప్తున్నాను నేను, నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా. తన దాకా వచ్చేసరికి లేదు లేదు అలాగెలా మాట్లాడతాడు దేవుడు, మీతో మాట్లాడు. మరి నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? మాతో మాట్లాడు. మరి ఎప్పుడు? నేను తెల్లారు లేస్తే దేవుడే మాతో ఎప్పుడు మాట్లాడు? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు ఇలాంటి దొంగలు వస్తారనే బైబిల్ రాయించి, నాయనా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. అబద్ధ ప్రవక్తలు ఒకప్పుడు ఎలాగైతే ఉన్నారు, ఇప్పుడు అబద్ధ బోధకులు కూడా మీలో ఉంటారు, జాగ్రత్త. ఇన్ని చెప్పినా కళ్ళు తెరవమా? ఇన్ని జాగ్రత్తలు బైబిల్లో రాయించిన దేవుడు మాట్లాడుతాడు అన్నది బైబిల్లో ఎక్కడుందని అడగమా? అడుగుతారండి, కింద ఉన్న అమాయకులు అడుగుతారా? అడగరు. అడగకపోయేసరికి అండి, ఏమండి నేను ఇదంతా కూడా నా ప్రభు పక్షాన, నా సంఘం, క్రైస్తవ్యం, సార్వత్రిక దేవుని సంఘాన్ని తూట్లు పొడుస్తున్నారు. వీళ్ళకి వచ్చిన నచ్చింది చెప్పి ప్రజలకి ఆ బాధతో ఆవేశంతో మాట్లాడుతున్నాను. ఇది నా ప్రభు కట్టిన సంఘాన్ని, ఎవడు నా ప్రభు నమ్మిన విశ్వాసులను బైబిల్కు భిన్నంగా ఈడ్చుకెళుతూ ఎవడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పాతాళానికి నడిపించడానికి సిద్ధం చేస్తున్నారు వీళ్ళంతా. తనతో ప్రభు మాట్లాడతాడట, అది మనం నమ్మాలట. కిందకు వస్తున్న విశ్వాసులతో ప్రభు మాట్లాడింది మాత్రం నమ్మకూడదట. అది ఎలాగవుతుందండి? దేవుడు ఏమైనా పక్షపాత? నీతో మాట్లాడిన దేవుడు నువ్వు బోధ నేర్పు నీ సంఘంతో మాట్లాడ్డా అంటే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పనండి. అక్కడ ఒక అబద్ధాన్ని నేర్పించాడు, అదే అబద్ధం తిరిగి వచ్చి మూతిపోళ్ళు రాలగొట్టింది. అవునా? కిందన్న విశ్వాసులకు అబద్ధాన్ని నేర్పించావు, అదే అబద్ధం వచ్చి చాచిని చెంప మీద కొట్టింది అనమాట. బైబిల్లో మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 6వ వచనం అండి, క్షమించండి, 6వ వచనం చదువుతాం డైరెక్ట్గా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. జాగ్రత్తగా రాసుకుని టిక్ పెట్టుకోండి, బైబిల్లో రాసుకోండి ఇవన్నీ. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమును ఇవ్వవలెను. కింద మంచి వాక్యాన్ని పొందుకుంటున్నవాడు వాక్యం చెబుతున్న ఉపదేశకునికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలట. తర్వాత నెక్స్ట్, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. అబ్బా, నువ్వు అబద్ధాన్ని విత్తావు సంఘంలో. దేవుడు మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు అని ఒక అబద్ధాన్ని విత్తావు. ఆ పంటే వచ్చిందా? ఏమండి ఇప్పుడు పంట అనేసరికి సంఘం వాళ్ళే కదండి, పిల్లలే కదండి. ఇప్పుడు ఏ పంట విత్తాడు ఇతను? ఒక అబద్ధపు బోధ, ఒక అబద్ధాన్ని సంఘంలో విత్తావు.
ఆ సంఘంలో ఉన్న నీ వాళ్ళే వచ్చి అంటున్నారు, నువ్వు దేవుడు మాట్లాడతాడన్నావు గనక నీ కొడుకుని పెళ్లి చేసుకోమన్నారు. ఏది విత్తుతావో అదే కోస్తావు. అమ్మా, దేవుడు అనే ఆయన ఏ కాలంలోనూ ఎవరితోనూ మాట్లాడడు. బైబిల్ నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్నది మనం పాటించాలి అని నేర్పామనుకోండి, ఏమంటే ఈరోజు ఆ పంట వచ్చిన అతనికి వస్తుందా? మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, అన్న అసలు దేవుడు మాట్లాడ్డా? ఇది చాలామంది తెలియదు కదా. దేవుడు మాట్లాడడు అని బైబిల్ చెప్పిందా? ఎస్, దేవుడు మాట్లాడడు. ఆదికాండం 6వ అధ్యాయం తొలినాళ్ళలో అండి ఇవి, దేవుడు మనుషులను చేసిన తొలి రోజులు అవి. అప్పుడే ఆదాము అవ్వల నుంచి వచ్చిన తొలి సంతానం. కొద్దిమంది ఉన్నారు మనుషులు ఆ రోజు. ఏమంటే ఆ కొద్దిమంది మనుషులు కూడా అక్రమం, అన్యాయం, పాపం చేస్తున్నారండి. ఆ పాపం చేస్తున్న మనుషులతో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి అక్కడ ఏమనుందో. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో, ఏమన్నాడు చూడండి అక్కడ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ నరులతో వాదించదు. నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు. ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడా? నీతో రాత్రి మాట్లాడతాడా? నీతో పొద్దున మాట్లాడతాడా? నీతో నిన్న మాట్లాడాడా? నీతో మొన్న మాట్లాడాడా? నీతో మాట్లాడుతూనే ఉంటాడా దేవుడు? అలాగెలా మాట్లాడతాడు? బైబిల్ ఏమంటుంది? ఏమంటే నేను బైబిలే చెప్తున్నాను కదా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నేను వాళ్ళతో మాట్లాడను. నేను రాయించిన మాటలు గ్రంథంగా వాళ్ళ చేతిలో పెడతాను. వాళ్ళు దాన్ని చదువుకోవాలి. నా మనసేంటో గ్రంథం ద్వారా గ్రహించాలి తప్ప నేను ఎప్పుడు పడితే అప్పుడు ప్రజలతో మాట్లాడను. నేను బైబిల్ అంటది. ఇప్పుడు దీన్ని కన్ఫర్మ్, బైబిల్లో దేవుడు తొలినాళ్ళలో చెప్పిన మాట ఇది. నేను ఎప్పుడు పడితే అప్పుడు ప్రజలతో మాట్లాడను అన్న ఆయన మరి మనుషులతో మాట్లాడాడంటే మాట్లాడాడు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఒక కాలం ఉండేది. ఆ కాలంలో దేవుడు ఆయన మాట్లాడటం కాదు, ఆయన దగ్గర ఉన్న దేవదూతల ద్వారా మాట్లాడించాడు. దేవుడి స్వరం విని ఎవడు బ్రతకలేడండి. దేవుడు మాట్లాడితే వాయిస్ వినలేం మనం. ఆ సౌండ్ వినేంత శక్తి ఈ మానవ మట్టి దేహానికి లేదండి. అప్పుడప్పుడు ఉరుములు పడతాయి. ఎలాగుంది ఉరుము సౌండ్? ఉరుము ఎక్కడ పడింది? ఇంటి పక్కన పడింది అంటారు. ఇంటి పక్కన పడుతుంది. అది ఎక్కడ పడింది? అది ఆకాశంలో ఎక్కడో ఉరుము పడితే నువ్వు అల్లిపోయావే, నీ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందే. అదే దేవుడు వచ్చి నాయనా బాగున్నావా అన్నాడు అనుకోండి. ఎందుకంటే ఉరుము శబ్దం కంటే టాప్ దేవుడు వాయిస్. ఆ శబ్దంతో వచ్చి బాగున్నావా అన్నాడంటే ఎలాగుంటుంది? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. ఇప్పుడు నేను యాంప్లిఫైర్లో ఉన్న ఫుల్ సౌండ్ మొత్తం పెట్టేసి, బాక్సులో ఉన్న ఫుల్ సౌండ్ పెట్టేసి హలో అన్నాడు అనుకోండి, మీ అందరికీ ఎలాగుంటుంది? చెవుల్లోంచి రక్తాలు రావు. ఈ సౌండ్ బాక్స్ సౌండ్కే బ్రతకని మనం దేవుడు వచ్చి మాట్లాడితే బ్రతకగలమండి. ఎందుకంటే దేవుడు ఎంత ఉంటాడు? ఆకాశం నా సింహాసనము, భూమి అంత పెద్ద రూపం కలిగిన దేవుడికి ఎంత పెద్ద వాయిస్ ఉంటుంది? వచ్చి నీతో మాట్లాడతాడు. ఆ రేక్ షెడ్లో ఉన్న నీతో ఎంత అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళావు ప్రజలకి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. మరి దేవుడు ఇక్కడే డౌట్ రావాలి మీకు. అలాగంటారన్నా, పాత నిబంధనలో చాలా మంది భక్తులతో దేవుడు మాట్లాడాడు కదా, ఆదాముతో మాట్లాడాడు కదా, అబ్రహాంతో మాట్లాడాడు కదా. ఇదే కదా మీకున్న డౌటు. పాత నిబంధనలో చాలా మందితో దేవుడు మాట్లాడాడు కదా అని మీరు అనుకుంటున్నారేమో. ఒక వచనం చూపిస్తాను బైబిల్లో. యేసుప్రభు చెప్పింది సుమా, నేను చెప్తున్న మాట కాదు ఇది. ప్రభువు చెప్పినవే చూపిస్తాను, ప్రభు మాట్లాడినవే చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ నిజాలండి, పచ్చి నిజాలండి. వీటన్నిటినీ మూసి ఈరోజు ఎవరికి వాళ్ళు సొంత దుకాణాలు తెలిసి సొంతంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి వీళ్ళ సొంత ఇష్టాలన్నీ ప్రజలతో జరిగించుకుంటున్నారు వీళ్ళంతా. దేవుడు పక్షాన మాట్లాడుతున్నవి కాదవి. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. ఏ కాలంలో కూడా ఎవరితోనూ కూడా దేవుడు మాట్లాడలేదని నా ప్రభు చెప్పాడు. యేసు ప్రభు. నేను వీళ్ళ మాట ఎందుకు నమ్ముతాను? ఆయన నమ్ముతాను తప్ప. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూడండి బైబిల్లో. అందరు తీసుకోండి, అందరు చూడండి. మీ బైబిల్లో ఉందో లేదు చూసుకోండి మీరు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు ఇగో నన్ను పంపిన తండ్రి పరలోకంలో ఉన్నాడు కదా, నా తండ్రి మీ తండ్రి యేసుప్రభు అంటున్నాడు. నన్ను పంపాడు కదా ఆయన. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, అది అండర్లైన్ చేసుకోండి. అది ఆదాము కాలమా? అది అబ్రహాము కాలమా? అది ఇస్సాకు కాలమా?
అది పితరుల కాలమా, అది ప్రవక్తల కాలమా, అది ఏ కాలమైనా కానివ్వండి. కాలం గురించి మాట్లాడుతున్నాడు, జాగ్రత్త పట్టుకోవాలి దాన్ని మీరు. కాలం ఏ కాలం? అది ఆదాము కాలమా, పితరుల కాలమా, ప్రవక్తల కాలమా, ఎవరి కాలం అది? మీరు ఏ కాలానికైనా వెళ్ళండి అంటున్నాడు ఆయన. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఆగండి, ఎవరిది వినలేదు? ఎవరి స్వరం వినలేదు? తండ్రి అయిన దేవుడి స్వరం వినలేదు. అంటే దేవుడి స్వరం ఎవరైనా విన్నారనా? వినలేదని చెప్తున్నాడు యేసుప్రభు. వినలేదు. మరి నువ్వేం చెప్తున్నావు సంఘానికి? రోజు 12 గంటలకి నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, ఇద్దరు కలిసి చెస్ ఆడుకుంటామని చెప్తున్నావా? ఇదేంటండి ఇది? దారుణం అండి. ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమం అండి. లాస్ట్లో చెప్తాను ఒకటి, మీరు విందురు కానీ. బుర్ర పాడైపోయి, బాబోయ్ ఎంతకాలం ఈ తప్పు చేశామా, ఇంతకాలం ఈ నేరం చేశామా, మీకు అర్థమవుతుంది చివరిలో. అసలు ఏ కాలమందైనా కూడా దేవుడి స్వరం వినలేదట, ఆయన స్వరూపం ఎవరో కూడా చూడలేదు. ఎవరు చెప్పింది ఇది? నా మాట కాదు సుమా, అది ఎవరి మాట చెప్పండి. అది అక్కడ ఎవరిది? ఏ ప్రభు అయితే నన్ను రక్షిస్తాడు అంటున్నాడో, ఏ ప్రభు అయితే నా కోసం సిలువేయించుకున్నావు అంటున్నావో, ఏ ప్రభు అయితే నా రక్షకుడు నువ్వు అంగీకరించావో, నీ ప్రభు చెప్పింది నమ్ముతావా, ఇప్పుడు ఈ మనుషులు చెప్పింది నమ్ముతావా? నా ప్రశ్న ఇది. ఎవరు నమ్ముతావు నువ్వు? మా బాధ ఏంటంటే ప్రభువును కూడా నమ్మరా? ప్రభు చెప్తున్నది కదా అది. మీరు ఏ కాలమందైనను మీరు దేవుడి స్వరం వినలేదు, మీరు ఆయన వాయిస్ మీరు ఎవరో వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు, ప్రభు చెప్పాడండి. ఇది యేసుప్రభు చెప్పాడండి. నేను అందుకే ఇందాక మాట అన్నాను, ఎందుకంటే ఈరోజు ప్రభు కంటే వీళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే ప్రభు ఇది చెప్పాడన్నా సరే, లేదు మా అయ్యగారు ఇది చెప్పారంటారు వీళ్ళు. ఏం చేయలేక మరి? ఏమంటే ఏం చేయమంటారు చెప్పండి? అయ్యో యేసుప్రభు చెప్పాడమ్మా ఈ మాట, ఎవరు వినరాట దేవుడి స్వరం, ఈయన కూడా వినలేదట. ఊరుకోండి, మీరు అలాగే చెప్తారు. మాకు ఏం చెప్పాడు ఆయన మాట్లాడేటట రాత్రి 12 గంటలకి. మరి నువ్వు ఆయన కలిసి కట్టకట్టుకుని పోదురు కానీ ఏం చేస్తాము? చెప్పవలసిన బాధ్యత మాది. గొంతు అరిచి చెప్తున్నాం, మీ ఇష్టం. ప్రభు చెప్పింది నమ్ముతావా, మనిషి చెప్పింది నమ్ముతావా, వాక్యం చెప్పింది నమ్ముతావా, మనుషులు చెప్తున్న మాయోపాయాలు నమ్ముతావా, కల్పన కథలు నమ్ముతావా, కళ్ళబొల్లు మాయోపాయ యోచనలు చేస్తున్నారు వాళ్ళు, అవి నమ్ముతావా? నువ్వు బైబిల్లో దేవుడు రాయించింది నమ్ముతావా? ప్రభు చెప్పాడు, మీరు ఏ కాలమైనా తీసుకోండి, అది ఆదాము కాలమా, అబ్రాహాము కాలమా, ఇదిగో నవీన కాలం బోధకుల కాలమా, ఈ సంఘపు కాలమా, ఏ కాలమైనా ఏ కాలమైనా సరే, ఎవడు ఎప్పుడు దేవుడు స్వరం వినలేదు, ఆయన ఎవడో కూడా చూడలేదు. ఇది నేను నమ్మాను. ఇది ఒకప్పుడు జయశాలి గారు, మా తండ్రి గారు నమ్మారు. ఇది పట్టుకునే ప్రజల్లోకి వచ్చారు. ఎవర్రా ఇంతకాలం ప్రభు చెప్పిన దానికి భిన్నంగా మాట్లాడి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మాకు నేర్పడి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. వాక్యం పట్టుకుని వచ్చాడు ప్రజల్లోకి. అందుకే ఎక్కువ చోట్లకి ఆయన రానివ్వలేదు. వీళ్ళంతా ఈ నిజాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, ఈ సత్యాలన్నీ ఎక్కడ తెలిసిపోతాయో, మేము అబద్ధికులు అని ఎక్కడ ప్రజలకు విశ్వాసాలకు అర్థమైపోతే మా దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో, మా డబ్బు ఎక్కడ తగ్గిపోతుందో, మా ఆదాయం ఎక్కడ పడిపోతుందో అని ఆయన్ను రానివ్వలేదు, మమ్మల్ని రానివ్వరు. నిజాన్ని చెప్తున్న మమ్మల్ని చీదరిస్తున్నారు, దూరం పెడుతున్నారు. మాకేం ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎవరికి అంటే ఈ అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళకి. దేవుడు మాట్లాడండి, ఏ కాలంలో కూడా మాట్లాడ్డు. మరి మోషేతో ధర్మశాస్త్రం వాక్యం ఇవ్వడానికి మాట్లాడాడు కదా, దేవుడా మాట్లాడింది. దేవుడు అనుకుంటున్నారా? మోషేతో మాట్లాడింది దేవుడు కదండి, దేవదూతలు. బైబిల్లో ఉందా? ఎస్, బైబిల్లో ఉంటే మీరు నమ్మాలి. నన్నైనా సరే, నా ప్రసంగమైనా సరే, అది బైబిల్లో ఉంటేనే మీరు నమ్మాలి. ఏ మనిషిని నమ్మకండి భూమి మీద. చెబుతున్నది బైబిల్లో ఉంటుంటే నమ్మండి. గలతీయులకు రాసిన పత్రిక. మరి మోషేతో ఎవరు మాట్లాడారండి? ధర్మశాస్త్రం ఎలా వచ్చిందండి దేవుడు మాట్లాడకుండా? మోషేతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడండి, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడండి. కథలు చెప్తారు వీళ్ళు. మళ్ళీ అందుకే చూపిస్తానండి ఇవన్నీ ఎవిడెన్స్లు, బైబిల్ ఎవిడెన్స్లు ఇవి. పక్కాగా డాక్యుమెంట్స్ అంటారు కదా. ఏమంటే స్థలం నాది అని ఒకడొచ్చాడు, లేదు ఈ అబద్ధం అంటే అతను చెప్తున్నది నాదని ఇంకొకటి వచ్చాడు. అప్పుడు మధ్యలోకి ఏం రావాలి చెప్పండి? స్థలం ఎవరితో తెలియాలంటే ఏం రావాలి? స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు రావాలి. ఇప్పుడు అతని బోధ రైటా, నా బోధ రైటా, ఇతని బోధ రైటా, ఎవడ బోధ రైట్ అంటే మీకు రావాల్సిన డాక్యుమెంట్ ఏది? ఇప్పుడు బైబిల్ కదా. డాక్యుమెంట్ చేతిలో పెట్టుకుని ఎవడ వెనకాల తిరుగుతున్నావు? డాక్యుమెంట్ చేతిలో పెట్టుకుని ఎవడో చెప్పింది ఎందుకు నమ్ముతున్నావు? డాక్యుమెంట్ నీ చేతుల్లో ఉంది కదా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
19 వచ్చిన అందరూ చూసుకోండి. ధర్మశాస్త్రం, మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు ధర్మశాస్త్రంగా అన్నారు కదా. మోషే ద్వారా వచ్చింది, దేవుడు చెప్పాడు అన్నారు కదా. ఆ ధర్మశాస్త్రం ఎలాగొచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. ఎలాగొచ్చిందట? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత, అది అనగానే ధర్మశాస్త్రం, అది మధ్యవర్తుల చేత. అది మధ్యవర్తి అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలకి పరలోకంలో ఉన్న దేవుడికి మధ్యవర్తులు ఉన్నారట. ఆయన రాలేదు డైరెక్ట్గా. నువ్వు అబద్ధాలు చెప్పకో, నువ్వు కల్పన కథలు చెప్పకో. రాత్రి కనపడ్డాడు 12 గంటలకి 1 గంటకి, ఎందుకంటే అప్పుడు మనుషులు ఉంటారు కదా, ఏం చెప్పినా నడిచిపోద్ది. మధ్యాహ్నం 3 గంటలకు కనపడ్డాడు అన్నాడు అనుకోండి, ఆ 3 గంటలకు పక్కన ఎవడో ఒకడు ఉంటాడు, ఆడు సాక్ష్యం ఇవ్వాలి మళ్ళీ. అందుకని ఎప్పుడు దేవుడు నాకు కనపడ్డాడు అన్న వాళ్ళు ఏ టైంలో కనపడ్డాడు అని చెప్తారు. ఎందుకు పగలెందుకు కనపడటం లేదు? మాకు డౌట్లు, మరి మాకు డౌట్లు వచ్చాయి, క్లారిఫై చేయి. పగలెందుకు కనపడ్డా నీకు, రాత్రి ఎందుకు వస్తున్నాడు, వెలుగున్నప్పుడు ఎందుకు రాడు, అన్ని చీకటిలో ఎందుకు జరుగుతాయి? చీకటి కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ? చీకటి కార్యక్రమాలా? ఎంతవరకు రాశాడు చూడండి ఇక్కడ. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన. అంటే ఒకప్పుడు మనుషులకి దేవుడికి మధ్యలో మధ్యవర్తులు ఎవరు చెప్పండి నాకు ఇప్పుడు? అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడలేదా? మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు దేవుడి పక్షాన? దేవదూతలు మాట్లాడారు. అదే యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. మనకు అర్థం అవ్వలేదు. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం మీరు వినలేదు. మరి అబ్రహాం కనపడింది, మోషే కనపడింది, ఆయన కాదు నాయన. ఆయన కొంతమందిని పంపించాడు సేవకుల్ని. ఎవరు వాళ్ళు? దేవదూతల స్వరం. అది నోట్ అయింది. ఇప్పుడు ఒక పాయింట్ మీకు చిన్నది అర్థమైంది. ఇప్పుడు మీకు ముందుకెళ్దాం. ఇప్పుడు దేవదూతల ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు. భూమి మీద ఉన్న మనుషులతో మాట్లాడిన దేవుడు ఒక కాలం వచ్చింది. ఆ కాలంలో అంటున్నాడు, ఇక మీదట నేను నా కొడుకు ద్వారా మాట్లాడుతాను. ఎవరా కొడుకు? యేసు ప్రభు. మానవ ఆకారం ఇచ్చి తల్లి గర్భంలో దేహాన్ని కట్టి ఈ లోకానికి పంపి, అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మాట్లాడాడు, అంతకుముందు దర్శనాల ద్వారా మాట్లాడాడు, అంతకుముందు దేవదూతల ద్వారా మాట్లాడాడు. ఇక దినముల అంతంలో చివరిలో ఇక నేను ఈ సిస్టాన్ని మారుస్తున్నాను. దేవదూతల ద్వారా మాట్లాడే సిస్టమ్ వద్దు, దర్శనాలు వద్దిక. నేను ఇప్పుడు తెచ్చిన కొత్త సిస్టమ్ ఏంటంటే, చివరిలో నా కొడుకు ద్వారా ఈ లోకానికి చెప్పాలనుకుంటున్నవన్నీ చెప్పేస్తాను, మాట్లాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఇవన్నీ డాక్యుమెంట్లు చూడండి, ఎవిడెన్స్లు మా దగ్గర ఎన్ని ఉన్నాయో. బలంగా ఎందుకు చెప్తున్నాం? ఎలా ఆ వ్యక్తి ఎవరో మాకు సంబంధం లేకపోయినా ఆ వ్యక్తితో ఏమండి ఎంత పెద్దోడైనా సంబంధం లేకుండా ఎలా మాట్లాడగలుగుతాం ఇంత ధైర్యంగా అంటే? మాకు బైబిల్ ధైర్యం, ఆ ధైర్యం ఎవిడెన్స్లు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ చెప్పింది అది తప్పని, నేను తప్పు అంటాను అంతే. ఎవరికి భయపడతాం? తప్పే. అధికారపూర్వకంగా సూటిగా ఎవరు తప్పు చేసిన వాక్యాన్ని ముందు పెట్టి చెప్పాలన్నది బైబిల్. ఎందుకంటే మీకు తెలియదు కాదు, బైబిల్ ఒక మాట ఉంటుంది, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయాలని రాశాడు? పోరాడాలి, పోరాటం చేయండి. ఎదురుగా ఉన్నది ఎవడన్నది అనవసరం. బోధను మారుస్తుంటే, స్వచ్ఛమైన బైబిల్లో రాయబడిన జ్ఞానాన్ని వాళ్ళ స్వప్రయోజనాల కోసం చెరిపేస్తుంటే మాట్లాడు నాయన, మాట్లాడు. ఎందుకు సైలెంట్గా ఉంటావు? ఎందుకు చెప్పవు నువ్వు? బోధ కోసం పోరాడమని బోధ నీకు అప్పగించిన తర్వాత, చేతుల్లో పెట్టిన తర్వాత, బైబిల్ చేతుల్లో ఉన్న తర్వాత ఆ జ్ఞానాన్ని ఎవడో స్వప్రయోజనాల కోసం చెరిపేస్తుంటే, పాడు చేస్తుంటే, అక్కడ ఉన్న విశ్వాసులకు అబద్ధాలు ప్రకటిస్తుంటే నువ్వు సైలెంట్గా ఉండిపోతావా? రోషం లేదా? ఇంట్లో ఉన్న అమ్మనాలను తిడితే ఊరుకోవే, ఇంట్లో ఉన్న తమ్ముడిని తిడితే ఊరుకోవే. బైబిల్ జ్ఞానాన్ని చెరిపేస్తుంటే ఎటువంటి రోషం రాదా? ఎటువంటి కోపం రాదా? అనడం తప్ప, సరిచేయడం తప్ప? భయపడాలా వీళ్ళకి? బాగా ఆలోచించుకోండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను, అది అండర్లైన్ చేసుకోండి. దేవుడట పూర్వకాలంలో నానా సమయాలలో నానా విధములుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? జాగ్రత్తగా ఉన్నాడు. ఎలా మాట్లాడాడు? ఫస్ట్ దేవదూతల ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడాడు, కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో కొన్నిసార్లు మాట్లాడాడు. ఇప్పుడైతే అవన్నీ ముగించాడుగా.
పూర్వకాలంలో జరిగాయి అన్నీ. బైబిల్ బాగా చదువుకోవాలి. ఇవన్నీ పూర్వకాలంలో దేవుడు వాక్యం చెప్పడానికి, తన మనసు చెప్పడానికి వాడిన పద్ధతులు, విధానాలు, వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతున్నాడు. ఎలాగా? ఇప్పుడు చూడండి, జాగ్రత్త చదవండి బైబిల్. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. మాట్లాడుతాడా? అయిపోయిందా? మాటలాడెను అంటే అర్థం ఏంటి? అయిపోయింది. అంటే దేవుడు ముందు వాడిన పద్ధతులన్నిటినీ ముగించి, జాగ్రత్తగా వినండి, ప్రవక్తల ద్వారా మాట్లాడటం కానీ, దర్శనాల ద్వారా మాట్లాడటం కానీ, కళ్ళ ద్వారా మాట్లాడటం కానీ, లేదా దేవదూతలను పంపించి మాట్లాడటం కానీ, వీటన్నిటినీ ముగింపించి దేవుడు వీటన్నిటికీ ఈ దినాల అంతంలో, చివరి దినాలలో దేవుడు మరొక పద్ధతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు అంటే, ఆయన తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను అనుందా? మాటలాడుతాడు అనుందా? మాటలాడెను అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు? అయిపోయిందా? మాట్లాడేశాడు. ఎవడు రేపు మీ ఇంటికి వస్తానండి, మీకు ఏదో సమస్యగా ఉంది కదా, మాట్లాడతాను అన్నాడు. వచ్చి మాట్లాడేశాడు. వచ్చి మాట్లాడేసిన తర్వాత కూడా ఇంకా దేవుడు నాతో మాట్లాడతాడు. ఏమనుకోవాలి? ఏమనాలి చెప్పండి? అమాయకులు కదండి. మాటలాడెను, కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ మాట్లాడినవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇగో నీ చేతుల్లోనే ఉన్నాయి, గ్రంథం అయిపోయి. ఇప్పుడు నువ్వు అది చదువుకుంటే దేవుడు నీతో ఏం మాట్లాడాడో నీకు అర్థమవుతుంది తప్ప దేవుడు నాతో మాట్లాడతాడు. ఎవడు చెప్పాడు నీకు ఇది? ఎందుకు నేర్పిస్తున్నారు ఈ పచ్చి అబద్ధాలు విశ్వాసులకి, అమాయకులకి? మాట్లాడతాడా దేవుడు నీతో? ఎవండి, ఇతను ఈ విషయంలో భంగపడ్డాడు. నేను చాలాసార్లు చెప్పాను, బోధకులు తిన్నగా ఉంటారు కదండి, విశ్వాసులను ఏదో మొత్తం మీద విశ్వాసుల దగ్గర ఏదో మార్కులు కొట్టేద్దాం, ఏదో మా భక్తుల్లాగా నిరూపించుకుందామని అప్పుడప్పుడు కొన్ని జ్యోతిషాలు చెప్తూ ఉంటారు ఈ బోధకులు. ఏం జ్యోతిషాలు చెప్తారంటే, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి ఊర్లో, ఊరంతా తిరుగుతుంది, యేసుప్రభుని ప్రకటిస్తున్నానని చెప్పి ఉత్తిదే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుంది. అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఏం చేసిందంటే, పిల్లలు లేరండి, ఒక దంపతులకి పిల్లలు లేరు. అప్పుడే కడుపు 3వ నెల కన్ఫర్మ్ చేశాడు డాక్టర్. కన్ఫర్మ్ చేసిన తర్వాత పాస్టమ్ కదా అని ఉండబట్టలాగా ఒక మాట చెప్పింది, అమ్మ నాకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వకపోతున్నాడు. అవునా, సరే సరే నేను రేపు వచ్చి మాట్లాడతాను నీతో అన్నదే. రేపు ఎందుకు వచ్చి మాట్లాడుతుందంటే, ఈ రాత్రి మరి డిస్కషన్ పెడుతుందట. ఎవరితో? దేవుడితో. నేను రేపు దేవుడిని అడిగి చెప్తాను నీకు, రేపు వచ్చి మాట్లాడతాను అన్నది. ఈ రాత్రి అయిపోయింది, తెల్లవారు వచ్చింది. తెల్లవారు వచ్చి దేవుడు రాత్రి నాకు వచ్చి కనపడ్డాడు, నాతో మాట్లాడాడు. ఈవిడి అమాయకురాలు కదంటే పాపం, అయ్యయ్యో దేవుడు రాత్రి మాట్లాడాడు, ఏం చెప్పాడమ్మా మీతో అంటే, ఖచ్చితంగా నీకు మగబిడ్డను ఇవ్వబోతున్నాడు దేవుడు, లోపల మగబిడ్డను కట్టబోతున్నాడు అన్నది. పొంగిపోయిందండి ఆవిడ. ఎందుకంటే మొదటి సంతానం కదా, లేక పుడుతున్నాడు. అమ్మ లేక దేవుడు సంతానాన్ని ఇస్తుంటే మగబిడ్డను ఇస్తున్నాడా? అమ్మ మీరు దైవాంశ సంభూతులు, మీరు దేవుడు మీతో మాట్లాడు మొత్తం చెప్పేస్తున్నాడు అంటే, అమ్మో మీరు మామూలు వాళ్ళు కాదండి. ఇంక పొర్లు దండాలు పెట్టింది, కానుకలు ఇచ్చేసింది, ఏమండి స్ప్రైట్ తెప్పించేసింది, బాగా మర్యాదలు చేసింది, పాస్టమ్ గారిని జాగ్రత్తగా అలా పంపించింది. ఎన్నో నెలలు చెప్పండి ఇప్పుడు ఈవిడికి? 3. బిడ్డ బయటకు రాడా? వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 9 నెలల తర్వాత వచ్చాడు. మగబిడ్డ కాదు, ఆడబిడ్డ. ఏం చేయాలి పాస్టమ్ చెప్పండి ఇప్పుడు? ఏం చెప్పింది చెప్పండి అక్కడ ఉన్న వాళ్ళకి? ఏమంటే ఇలాంటివి మీకు చాలా ఎదురయ్యి ఉంటాయి. మీరు ఏంటికని మీరు చాలా డక్కా ముగ్గులు తినొచ్చిన వాళ్ళే, చాలా చోట్ల తిరుక్కుని మీకు బోళ్ళు ఎదురయ్యి ఉంటాయి. మీకు చెప్పలేదండి ఇలాగ ఇవన్నీ. అంటే దేవుడు మాతో మాట్లాడుతున్నాడంటే వీళ్ళేదో ప్రజలు గొప్పగా ఫీల్ అవుతారని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారండి. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఖచ్చితంగా నేను చిటికలే చెప్తున్నానండి. యేసు ప్రభు 2వ రాకడలో నిలబడతాం, సింహాసనం ముందు నేను ఉంటాను, వీళ్ళు ఉంటారు మన పక్కనే కదా. చూపిస్తాను ఆ రోజు నా ప్రసంగాలన్నీ. నీ పక్కనే ఉండి చెప్పాను రా ఇవన్నీ, నీ పక్కనే ఉండి చెప్పాను ప్రజలకు ఇవన్నీ ధైర్యంగా, బాహాటంగా నెట్లో పెట్టేశాను, బాహాటంగా చెప్పి నీ పక్కనే ఉన్నాను, నేను చెప్పాను. నీ దగ్గర కరపత్రికలు పంపించాను, నీ వరకు మా తండ్రి గారు మాటలు వచ్చాయి, మీరు పట్టించుకోలేదు, తోసేశారు ఆ నిజాలను అన్నట్లని, సత్యాలు అన్నట్లని. మీ పబ్బం గడుపుకోవడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికారు. యేసు ప్రభు సింహాసనం ముందు నిలబడిన రోజండి వస్తాయి ఇవన్నీ బయటికి. ఆ బిడ్డ ఎలాగొచ్చిందో ఏమంటే 6 నెలల తర్వాత వీళ్ళు చెప్తున్న అబద్ధాలు బయటికి రావా? యేసు ప్రభు సింహాసనం ముందు వస్తాయి. వెయిట్ అండ్ సీ, అప్పటి వరకు ఎదురు చూడండి. సత్యాన్ని నమ్మండి, బైబిల్నే నమ్మండి, మనుషులు నమ్మకండి, అబద్ధాలు నమ్మకండి. ఒకప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు.
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అంటే యేసు ప్రభు మాట్లాడిన మాటలే ఈ సమాజానికి చివరగా దేవుడు చెప్పిన మాటలు కాదనడానికి బైబిల్ ఇది. ఇంకెవరితోనూ మాట్లాడ్డాయినా, ఇంకెవరితోనూ మాట్లాడడానికి ఆయనకు మనసు లేదు. ప్రారంభంలో చదువుకున్నాం కదా, మనం ఏమని చదువుకున్నాం? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఎవడకి పడితే ఆడికి దర్శనాలు ఇచ్చుకుంటే ఖాళీగా లేడైనా నీతో మాట్లాడడానికి, రాత్రి వచ్చి నీతో పాటు టైంపాస్ చేయడానికి. దేవుడు ఏమనుకుంటున్నావు? ఆయన్ని ఎలా చూపించాలి, ఆయన ఘనత ఎలా చెప్పాలి, ఆయన కీర్తి ఎలా చెప్పాలి? ఏమంటే ప్రతిరోజు మా ఇంటికి వస్తున్నాడంటే ఏం బాగుంటుందండి దేవుడు? ఎంత చీప్ చేశారండి దేవుణ్ణి. ప్రధానమంత్రి రోజు మా ఇంటికి వస్తున్నాడు వస్తాడేటి? ఇల్లండి స్వప్రయోజనాలు చూపిస్తాను చివరిలో. వీళ్ళ మాయోపాయాల వెనక కుట్రలు ఉంటాయి. ఆ కుట్రలు నెరవేర్చుకోవడానికి ఇదంతా జరిగిస్తున్నారండి. సేవ కాదు, ఆత్మల్ని రక్షించడానికి కాదు, వాళ్ళని పరలోకం చేర్చడానికి కాదు, మాయోపాయాలు ఇవన్నీ వాళ్ళ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి. జాగ్రత్త. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నాకు దర్శనం వస్తుంది, నాకు కల వస్తుంది, ఇది కాదు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని. యేసు ప్రభు బోధకులను చేశాడు. ఈ బోధకులు పౌలు గారు, పేతురు గారు, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు తదనంతరం మళ్ళీ సేవకులను తయారు చేశారు, బోధకులను చేశారు. వీళ్ళలా కాదు, నా తర్వాత నా కొడుకని కాదు, బోధకుల్ని సేవకులను తయారు చేశారు. సేవకులను తయారు చేసంటే ఆ సేవకుడు ఏమంటే పౌలు గారు చేసిన ఒక సేవకుడు, పౌలు గారు ఆత్మీయంగా కన్న కొడుకు ఏమంటే మంచి జ్ఞానిని చేశాడు, చక్కగా సేవను జరిగించే మంచి సేవకుడిగా మలిచాడు. ఆ సేవకుడు తిమోతి. ఆ సేవకుడితో ఏమంటున్నాడో పౌలు గారు బైబిల్ తీయండి. ఇప్పుడు బోధకుడు ఏం చేయాలో, బోధకుడు ప్రజలకి ఎలాగ చెప్పాలో, వాక్యము ఏం చేసి ప్రజలకి దేవుడు మాటలు చెప్పాలని దేవుడు బైబిల్లో రాయించాడో బాగా తెరిచి చదువుకోండి బైబిల్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నారు చూడండి. మీ యవ్వన కాలమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలతోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు. ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎవరెవరితో చెప్తున్నారు చెప్పండి. ఇక్కడ సేవకుడు పౌలు గారు బోధకుడు, ఇక్కడ తిమోతి గారు సేవకుడు బోధకుడు. నేను మరలా నీ యొద్దకు వచ్చేంత వరకు, నేను వచ్చు వరకు ఏం చేయాలట? అక్కడ ఏం చదవాలి? చందమామ కథల పుస్తకాలా? ఏం చదవాలి? బోధకుడు ఏం చదవాలి? బైబిల్ చదువు, బైబిల్లో ఉన్నది ప్రజలకు చెప్పు. అది తిమోతికి చెప్తున్నాడు. నేను నీ యొద్దకు వచ్చేంత వరకు చదువుటయందును, ఆ చదివిన వాటిల్లోనున్న వాక్యాలు తీసుకొని ఇదిగో ఈ రోజు ఇతను అబద్ధం చెప్తున్నాడని నేను హెచ్చరికలు ఇస్తున్నాను కదా, ఇలా హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్త. చదివిందే హెచ్చరించు, చదివిందే బోధించు. దర్శనాలు కాదిక, నీతో వచ్చి మాట్లాడే దేవుడిక. ఇప్పుడు తిమోతి గారికే దిక్కు లేకపోతే వీళ్ళతో వచ్చి మాట్లాడుతున్నాడా? నా ప్రశ్న. తిమోతి గారిని నువ్వు చదివి చెప్పు నాయన, బైబిల్లో ఉన్నది చెప్పు నాయన అంటుంటే నాకు వచ్చి రాత్రి మాట్లాడాడు, తెల్లవారుజామున మాట్లాడాడు, పొద్దున మాట్లాడాడు. ఏంటండి ఇది? ఏంటిది? ఎవరిని మాయ చేస్తున్నారు? అంటే తిమోతి కంటే గొప్పడేటి మీరు, తిమోతి కంటే సూపర్ ఏంటి మీరు? నువ్వు చదువుకొని చెప్పు నాయన, చదువుకొని బోధ చేయను ఆయన. తిమోతి బైబిల్ చదువు, బోధించు. ఎంత బాగుందండి. ఇంకా అంటారా? నేను వాళ్ళు ఏ రూట్లో వస్తారో నాకు తెలుసు, ఆ రూట్లన్నీ క్లోజ్ చేస్తాను. లేదండి, అపోస్తులతో మాట్లాడాడు దేవుడు, నాతో కూడా మాట్లాడతాడంటే ఆ అపోస్తుడైన పౌలు గారు ఏమన్నారు తెలుసా? నిజమే, మాతో మాట్లాడింది. చివరిగా మాతో మాట్లాడాడు ప్రభు, చిట్ట చివర నాతో మాట్లాడాడు ప్రభు. ఎవరితోనూ మాట్లాడ్డు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూసుకోండి. ఇవన్నీ బైబిల్ అండి, నేను చెప్తున్నవన్నీ బైబిల్. నాతో మాట్లాడిందే చివర దేవుడు ప్రభువు యేసుక్రీస్తుల వారు అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ప్రభు చివరగా కనపడింది. ఏమండి, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒక రూట్ మూసేస్తే ఇంకో రూట్లో వస్తారు వాళ్ళు. ఏ రూట్ మూసానంటే అసలు ఏ కాలమందైనను మీరు ఆయన స్వరం వినలేదని చెప్పాను. ఎవరి స్వరం? దేవుడి స్వరం వినలేదని చెప్పాను కదా. వెంటనే ట్రాక్ మార్చి ఏమంటారంటే నిజమేనండి, దేవుడి స్వరం ఎవరు వినలేరు, నాతో మాట్లాడింది యేసుప్రభు అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు?
ఏమో సీనానికి అదే తెలిసేమో ఇది తెలియదేమో, అదే కదా మాగేస్తారు రివర్స్లో మళ్ళీ, అంతే కదా. యేసుప్రభు మాట్లాడినట్టుగా సీనానికి తెలియక చేస్తాడేమో ప్రసంగం. ఏమి తెలియకుండా ఏమండి, బైబిల్ కాలేజీకి ప్రిన్సిపల్గా మా తండ్రి గారు మమ్మల్ని చేయలేదు, బాగా బైబిల్ నేర్పాడు. ఎవడ ఏ రూట్లో వచ్చినా సిమెంట్ వేసి మూసేస్తాం ఆ రూట్లన్నీ, సిమెంటే మళ్ళీ మట్టి అయితే కొట్టుకుపోద్దేమని. యేసుప్రభు మాతో మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు ఎవరితోనూ మాట్లాడడం వినలేరు చూడలేరు అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు అంటావు కదా. ఇప్పుడు యేసుప్రభు ఎవరితోనూ మాట్లాడ్డాన్ని పౌలు గారు చెప్తున్న సాక్ష్యం పట్టుకొచ్చాను నేను. ఏమంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన చనిపోయిన తర్వాత లేపబడిన తర్వాత కేఫాకును తరువాత 12 కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? ఎప్పుడు కనపడ్డాడు? చచ్చిపోయిన తర్వాత, సమాధి వేసేసిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత చాలామంది శిష్యులకు కనపడ్డాడు. కేఫాకు కనపడ్డాడు, నాకు కనపడ్డాడు అని చెప్తున్నాడు. చూడండి, జాగ్రత్త చదవండి. అది ఆయన కేఫాకును తర్వాత 12 కనబడిను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడిను. వీరుల అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే ఏం చెప్తున్నాడు? అపోస్తలుడికి కనపడ్డాడు, తర్వాత కొన్ని 100 మంది కనపడ్డాడు. ఎవరు? యేసు ప్రభు. నెక్స్ట్ చూడండి అక్కడ ఏముందో, తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట, ఈ మాట పట్టుకోవాలా, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అందరికీ చివరి నాకు కనబడ్డాడంటే అర్థం ఏంటి చెప్పండి? నాకు కనబడ్డమే లాస్ట్. ఎవరు? యేసు ప్రభు. వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఇదేంటండి ఇది? అందరికీ కడపట. ఏమంటే మీకు ఇది అర్థం అవ్వలేదేమో, కొన్ని నీకు ఇంకోటి చెప్తాను అర్థం అవడానికి ఉదాహరణ. ఈడు మా కడపటోడు అంటే అర్థం ఏంటి? ఆడి తర్వాత ఇంకెవడైనా ఉన్నాడా? కడపటోడు అంటే అర్థం ఏంటి? ఆడే లాస్ట్. అందరికీ కడపట నాకు కనపడ్డాడంటే అర్థం ఏంటి? ఇంక తర్వాత ఎవడికి? బైబిల్ ఇది. నీకేంటి ప్రభు కనపడ్డాడు అంటున్నావు? ఎంత మాయ చేశారా ఇంతకాలం ప్రజలను, అమాయకులు పాపం. ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వాచ్మెన్ డ్యూటీలు, బజ్జీలు అమ్ముకునే వాళ్ళు. ఏమన్నా మరి ఆ వీడియోలో చూసినవి చెప్తున్నాను నేను. బజ్జీలు అమ్ముకునే వాళ్ళు 1,00,000 ఇచ్చారు, చీపుర్లు అమ్ముకునే వాళ్ళు 50,000 ఇచ్చారు. ఎంత మోసం చేసేవారు వాళ్ళందరినీ ఇంతకాలం. దేవుడు నాకు కనపడ్డాడని, మీకు చెప్పమన్నాడని, డబ్బులు ఇమ్మన్నాడు అని. చిచ్చి, ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా, ఇంత అన్యాయంగా. ఏమండి, నాకు ఒకటేనండి, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మనం సహించలేం కదండి. ఏమండి, మీ కళ్ళ ముందు ఎవడైనా నలుగురు కలిసి ఒకరిని కలిసి కొట్టేస్తున్నారు అనుకోండి, మీకు అది ఏమనిపిస్తుంది ఆ టైంలో? అన్యాయం కదండి. ఎలా కొట్టేస్తారండి? ఎల్లు ఆపుతాం కదండి. ఇప్పుడు మరి వాక్యం ఎలాగుంటే ఇతని ఇష్టాలన్నీ చెప్పుకుంటూ పడుతుంటే ఇది ప్రజలకు అన్యాయం కదా? మీకు ఏం అనిపించటం లేదా? ఇంత అన్యాయం ఎందుకు చేస్తారండి? ఇలాగా అన్యాయం, అక్రమం ఎందుకు బోధిస్తారండి? బైబిల్లో లేనివి ఎందుకు చెప్తారండి? బైబిల్ ఏమో కడపడ నాకు కనపడ్డాడండి, ఇప్పుడు నాకు కనపడ్డాడని నువ్వు చెప్తున్న అబద్ధం. ఎందుకు ప్రజలకు రుద్దుతున్నావు? ఇంకోటి చెప్తాను, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఏంటో లాజిక్ అంటే, ఒకప్పుడు దేవుడికి దావీదు బంగారపు దేవాలయాన్ని కట్టాడట, మనం కూడా మందిరాన్ని కడదాం అన్నారు అనుకోండి. వినే ప్రజలకి ఎలా ఉంటుందంటే, ఎప్పుడో దావీదు కట్టాడట. అలా కాదు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు రాత్రి 12 గంటలకి దేవుడు నా దగ్గరకు వచ్చాడు. మియాపూర్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పాడు. మీ పేర్లన్నీ చెప్పి నాకు ఖచ్చితంగా మీ పేరు చెప్పాడు, మిమ్మల్ని 40 ఇమ్మన్నాడు. మీ పేరు చెప్పాడు, మిమ్మల్ని 30 ఇమ్మన్నాడు. దేవుడు చెప్పాడు ఇది మీ ఇష్టం అన్నాడు అనుకోండి, గుండెల్లో రైలు పరిగెట్టం. మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు వాడుకుంటున్నారు ఈ టెక్నిక్? ఎందుకు వాడుకుంటున్నారు? దేవుడు నాతో మాట్లాడాడు అన్న టెక్నిక్ ఎందుకు వాడుకుంటున్నారు చెప్తున్నాను. ఇప్పుడు ఆ తెర మీదకి ఎందుకు తెచ్చారో చెప్తున్నాను. ఇప్పుడు ఆయన చివరిలో, వీడియోలో ఉన్న చివరిలో ఆ మాట అదే కదా, మీరు విన్నారా? ఏమన్నాడు? దేవుడు నా కొడుకునిచ్చి ఎవరితో పెళ్లి చేయమనాలో దేవుడు నాతో మాట్లాడతాడు. ఇప్పుడు ఏమని మాట్లాడతాడో తెలుసా? నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళ కొడుకుని ఎవరికిచ్చి పెళ్లి చేయమని దేవుడు ఆయనతో మాట్లాడతాడో తెలుసా? ఆయనలాగే కోటీశ్వరుడైన సేవకుడు ఎవడో ఉంటాడు.
బెంచ్ కారులో తిరుగుతూ డూప్లెక్స్ హౌసుల్లో ఉంటూ ఏమండి పెద్ద పెద్ద కుక్కలను పెంచుతూ ఆ రేంజ్లో ఉన్న బోధకుడు ఎవడో ఉంటాడు. ఆవిడకు ఒక కుమార్తె ఉంటుంది, మంచి కుమార్తె. రాత్రి నాకు కనపడి పలానా బోధకుడు కుమార్తె నా కోడలుగా తెచ్చుకోమన్నాడు. కింద ఉన్న విశ్వాసులు పనిచేయలేదా? మీకు అర్థమైంది ఇప్పుడు సీను. ఎందుకు దేవుణ్ణి వాడుకుంటున్నారో, ఎందుకు రాత్రే వచ్చాడని చెప్తున్నారో. పచ్చి మోసాలండి, నిస్సిగ్గుగా. ఈ పదం మళ్ళీ వాడతారు, నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా పచ్చిగా రెండు విశ్వాసులు మోసం చేస్తున్నారండి. రగిలిపోయిన వీడియో చూసినప్పుడు ఈడట్రా భలే పట్టించాడు రా దేవుడు, దేవుడు భలే తొక్క తీశాడు పట్టుకుని. ఏ పంట విత్తుతావో అదే కోస్తావు. కోసాడు, అబద్ధాన్ని విత్తాడు, అదే అబద్ధం వచ్చి కొడింది దవ్వడ మీద. దేవుడు కనపడుతున్నాడా? దేవుడు కనపడుతున్నాడా? మరి కింద విశ్వాసులు కనపడ్డాడు. నాకు అనిపించిందండి, కొద్ది రోజుల కింద నుంచి ఇంకో విశ్వాసం వచ్చానలే, అయ్యగారు దేవుడు రాత్రి నాకు కనపడ్డాడు, కలవ టెంపుల్ మొత్తం నా పేరును రాసేయమన్నాడు. ఎలాగుంటుంది ఇది? ఇది ఇంకా టాప్ ఇది, అంతే కదా? ఏమండి అయ్యగారు రాత్రి నాకు కనపడ్డాడు, నేను బజ్జీల బండి నడవలేకపోతున్నాను, మీ రేంజ్ రోవర్ కారు నాకు ఇచ్చేయమన్నాడు. మరి దేవుడు మరి విశ్వాసులు కనపడతాడని చెప్పావు కదండి, కనపడుతున్నాడండి, ఇవన్నీ చెప్తున్నాడండి. నీకు ఎందుకు ఇష్టం అవట్లేదు అవి? నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుడు కనపడతాడా? వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి దేవుడు కనపడ్డాడని నువ్వు నమ్మవా? నిన్నెందుకు నమ్మాలి మేము? పెట్టండి నెట్లో, తిప్పండి ముక్కల కింద కట్ చేసి. గుండె ఆగిపోవాలి ఇవి విని. ఎంత మోసం చేసేవారు ఎంతకాలం జనాల్ని అని. పచ్చి మోసం అండి అక్కడ జరుగుతున్నది. మళ్ళీ చెప్తున్నాను, పచ్చి మోసం జరుగుతుంది అక్కడ. మోసపోకండి. ఇంత గొంతు చించుకుని అరుస్తున్నది ఏంటంటే, చాలామంది మీ వాళ్ళు ఉండుంటారు అక్కడ. కాపాడుకోండి. మీ వాళ్ళండి, మీ బంధువులండి, మీ స్నేహితులండి వెళ్ళిపోతారండి పాతాళానికి అబద్ధాలు నమ్మి. మీ వాళ్ళని రక్షించుకోమని చెప్తున్నాను. మాకు పోయేదే ఉంది. ఒక మాట చూపిస్తాను బైబిల్లో. బైబిల్లో ఉన్నదే బోధకులందరికీ స్ట్రిక్ట్గా చెప్పాడు, మాతో సహా. నేను బోధకుడినే, నాతో సహా. నువ్వు నోరు మూసుకుని బైబిల్లో ఏదుందో అది చదువు, అదే ప్రజలకి చెప్పు. నీ సొంత ఆలోచనలు రాత్రి కనపడ్డాడు, తెల్లవారుజామున నీ కథలు ఎవరికి కావాలి? నెహెమ్యా గ్రంథం ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదండి ప్రజలు, అందుకే చెరలోకి పోయారు. దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే ప్రజలు పట్టించుకోరో పోయారు, పాపాల్లోకి పోయారండి. ఇశ్రాయేల్ అంతా చెరలోకి పోయారు. ఆ చెరలోకి పోయిన వాళ్ళని విడిపించుకుని కూలిపోయిన మందిరాన్ని కట్టించడానికి యజ్రా, నెహమ్యా వీళ్ళంతా చాలా కష్టాలు పడ్డారండి. వీళ్ళందరి పాపాలకి ప్రధాన కారణం ఏం దొరికింది ఆ రోజు వాళ్ళకంటే, నీతివంతులకి ఏం దొరికింది అంటే, వీళ్ళు ఖచ్చితంగా వాక్యాన్ని పక్కకు పెట్టారు కనుక ఇలా పోయారు, ఈ పాపాల్లోకి పోయారు, ఈ చెరసాల్లోకి పోయారు. వీళ్ళు వాక్యానికి భిన్నంగా బ్రతకడం వల్లే కనుక పోయారు కనుక ఇప్పుడు మేము అర్జెంటుగా మందిరాలు కట్టడం కాదు, ప్రజల గుండెల్లో దేవుడి వాక్యాన్ని కట్టాలి. ముందు అర్జెంటుగా వీళ్ళకి దేవుడు వాక్యం నేర్పించాలి అని ఏమంటే ఉటాహుటిన యాజకులను ఏర్పాటు చేశారు. వాళ్ళకి స్ట్రిక్ట్గా మాట చెప్తున్నారు, మీరు ప్రజలకి వాక్యం చెప్పమని అవకాశాలు ఇచ్చాం కదా అని ఏది పడితే కళ్ళబొలి కథలు చెప్పకండి, వాక్యం చెప్పండి అని స్ట్రిక్ట్గా నెహమ్యా వాళ్ళకి హెచ్చరిస్తున్న మాట చూపిస్తాను నేను. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందరూ తీసుకోండి బైబిల్లో. అప్పుడు ముందు తీసిన వాళ్ళకి పేరు చెప్పండి. ఇదేం ఎక్కడో చివరి పుస్తకాలు కదా. నెహమ్యా గ్రంథం చూడండి. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం 407 చూసుకోండి జాగ్రత్తగా. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి ప్రజలు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. దేనికి? మళ్ళీ చదువుతాను, దీన్ని మళ్ళీ చదవాలి వచ్చును, మళ్ళీ చదువుతాను చూడండి. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి. ఏం చదవాలి బోధకుడు? దేవుని గ్రంథం, కలలు కాదు, నీ దర్శనాలు కాదు, దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పాలి. దేనికి? చదవబడిన వాక్యానికి అర్థం చెప్పు. నీ సొంత కథలు ఎవరికి కావాలి? నీ పురాణాలు ఎవరికి కావాలి? నీ సొల్లు పురాణాలు. వాక్యం చదివయ్యా, గ్రంథం చదివయ్యా.
ఆ గ్రంథంలో ప్రజలకు స్పష్టంగా, గ్రంథంలో ఉన్నవి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా చదివిన వాటికి నువ్వేం చెయ్యి? అర్థం చెప్పు. గ్రంథానికి అర్థం చెప్పు. ఎఫ్ఎస్సీ 3:3 అర్థమేంటో చెప్పు. యోహాను సువార్త 5:37 ఆ వచనం అర్థమేంటో చెప్పు. నీ కథలు ఎవరికి కావాలి? నీ స్టోరీలు ఎవరికి కావాలి? మా అమ్మ అలాగా, మా తమ్ముడేలాగా, మా అక్కలాగా, మా చెల్లిలాగా ఎవరికి కావాలి ఇవి? ఎందుకవి? మాకేం ఉపయోగం అవి? గ్రంథం చదువు, బైబిల్ చదువు. ఎలా చదవాలంటే బైబిల్ మళ్ళీ స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా బైబిల్ అలా చదవాలి. అలా చదివి చదవబడుతున్న భాగం యొక్క అర్థం ప్రజలకు చెప్పయ్యా. గ్రంథం చెప్పయ్యా. రాత్రి తెల్లవారుజామున కనపడి ఎవడికి చెప్తావు ఇవన్నీ? ఎవడికి కావాలి? ముగించాడుగా. ముగింపుకి వచ్చేస్తున్నాను. ముగించేస్తాను. టైం చాలా చెప్పాలి. బోల్డ్ అండ్ రెఫరెన్స్లు చూపించాలండి. మీకు లైన్ అర్థమైంది కనుక ముగిస్తున్నాను. ముగించాడుకి పుస్తకాన్ని దేవుడు. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కలల కాలం అయిపోయింది, దర్శనాల కాలం అయిపోయింది. కుమారుని ద్వారా మాట్లాడాడు యేసుప్రభుతో. ఆయనతో మాట్లాడమని గ్రంథస్థం చేసేశాడు. సుమారు అండి దేవుడు 1600 సంవత్సరాలు రాయించాడండి మహానుభావుడు ఈ గ్రంథం చెప్పండి. కష్టపడి తెచ్చాడు ప్రజల చేతుల్లోనికి. చాలామంది చచ్చిపోయారు. ఈ గ్రంథంలో ఉన్న మాటలు తేడానికి చాలామంది తలలు నరికేశారు. కుటుంబాలు నాశనం అయిపోయాయి. రక్తపు టేర్లు పారాయండి వాక్యం రాయడానికండి. చాలామంది కుటుంబాలు చితికిపోయాయండి బైబిల్ చెప్తున్నందుకు. ఏమంటే చివరగా యోహాన్ గారిని మీరు ఏం చేశారు మీకు తెలియదు కదా. ఏం చేశారు? పత్వాసు దీపంలో పరదేశిగా పడేసి ఏమంటే మంచి వృద్ధాప్యంలో ఏమంటే చుట్టూ నీడ లేక, తోడు లేక, తినడానికి తిండి లేక ద్వీపంలో ఒక్కడిగా ఒక ద్వీపంలో ఒక దీపం పెట్టుకుని అలాగా అరణ్యంలో కారు చీకట్లో ఆయన జీవితం ముగిసిపోయిందే వాకింగ్ తేడానికి ప్రజల ముందుకి. అర్థం అవట్లేదు వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం అర్థం అవటం లేదా? పద్మాసు దీపంలో ఒక్కడిని పడేశారంటే ద్వీపం మొత్తంలో ఎలాగుంటుందండి? చుట్టూ భయంగా. ఇప్పుడులాగా ఏమైనా కరెంటా, వెలుగా? కారు చీకటి, చుట్టూ భయంకరమైన జంతువులు. ఏ విషసర్పం వచ్చి ఏమంటే కరిచేస్తుందో తెలియదు, ఏ జంతువు వచ్చి తినేస్తుందో తెలియదు. ఎవడో సహాయం లేడు, ఎవడో మాట్లాడుకోవడం లేదు. ఒక్కడిగా ఒంటరిని చేసి ఒక ద్వీపంలో పడేస్తే అక్కడ కూర్చుని కూడా ఏం రాశాడు తెలుసా? వాక్యం రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. వాళ్ళ త్యాగాలను ఒమ్ము చేస్తున్నారండి దుర్మార్గులంతా. బైబిల్ చెప్పంటారా అంటే వీళ్ళ నోటుకొచ్చినవి చెప్తున్నాండి. వాళ్ళ త్యాగాలను నాశనం చేస్తున్నారండి. ఇంకోటి చెప్తాను ఇక్కడ మీకు, ఇది చెప్పగానే ఒకటి సింక్ అవుతుంది. అదేంటంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు బైబిల్లో చెప్తారు కదంటే చెప్తున్నారు. మరి అప్పుడప్పుడు అయినా బైబిల్ తీయకపోతే మీరు అసలు వినరు కదా. అందుకే వాళ్ళ సొంత పురాణానికి బైబిల్ లింక్ చేసుకుంటూ ఉంటారనమాట. వాడికి నచ్చింది చెప్పడానికి, వాడు నచ్చిన కోరికలు మీ మీద నెరవేర్చుకోవడానికి బైబిల్లో దానికి అనుకూలంగా ఉన్న వచనాలన్నీ కలిపేస్తాడు. అందుకే అంటాడు బైబిల్ దేవుడు, వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె మేముండక అన్నాడు బైబిల్లో కొరింథీ పత్రికలో. వాక్యాన్ని కలిపి చెరిపేస్తారు. చూసుకోండి. వాడి స్వప్రయోజనానికి ఏమైనా వాక్యాన్ని వాడేసుకుంటున్నాడేమో చూసుకోండి. తరమా ఈ తరం వచ్చే తరం మేము ఎంతకాలం ఉంటామో తెలియదండి. మేము ఉన్నంత కాలం మాత్రం ఈ అబద్ధికులను ఇలా పట్టిస్తూనే ఉంటాం. బైబిల్కు భిన్నంగా మాట్లాడిన ప్రతి ఒక్కడిని ఇదిగో బైబిల్ ఎలా చెప్పింది, నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు? మా తరం అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో మాకు తెలియదండి. ఇక మా తరం అయిపోయిన తర్వాత ఎవడు పట్టించుకుంటాడు ఈ పోరాటాన్ని? మా తరం అయిపోయిన తర్వాత మా కింద ఉన్న పిల్లల్లో ఎవడికి కలుగుతుంది ఈ రోషం? ఎవడు నిలబడతాడు? ఏమన్నాడు? రాబోయే తరం వచ్చే తరం మీద ఎక్కడో మాకు అనుమానంగానే ఉంది. సేవ జరుగుతుందా? ఇలాగా పౌరుషం కలిగి దేవుడు వాక్యాన్ని పట్టుకుని అబద్ధం చెప్పినవాడు ప్రతి ఒక్కడికి అబద్ధం రాని నిలబడేవాడు ఉంటాడా? దేవుడి పక్షాన్ని ఎవరు నిలబడతారన్న ప్రశ్నగా మిగిలిపోతున్న కాలం ఇది. ఎందుకంటే ఇంత వీరావేశంతో నిజంగానండి సేవ చేసిన జయశాలి గారు ఉన్న కాలంలోనే కింద ఉన్న వాళ్ళు చప్పగా సేవటి సన్నగిలిపోతున్నారంటే తర్వాత తరవేంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, మేము వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అసలు ఈ సత్యం పరిస్థితి, వాక్యం పరిస్థితి? చివరి ప్రకటనగా దాన్ని ముగించాడండి. ముగింపులో ఆయన పలుకుతున్న మాట ఏంటి తెలుసా? మీరు ఎవ్వడి మాటలు వినకండి, ఏ మనిషి బోధ వినకండి. గ్రంథస్థం చేశాడు కదా దేవుడు, గ్రంథములో ఉన్నవి మాత్రమే గైకొనండి అన్నాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ఇంకా బైబిల్ చివరిలో ఏమంటున్నాడు చూడండి దేవుడు. బైబిల్ పూర్తి అయిపోయిన తర్వాత చివరిలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. 22వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఏమంటే 19వ వచనం చివరి మాటలు చూడండి. 19వ వచనంలో ఉన్న చివరి మాటలు, ఎవడైనను ఆ పదం చూడండి. ఎవడైనా, ఎవడికి భయపడతారు? వాడు ఎవడు?
బైబిల్కి భిన్నంగా మాట్లాడుతుంటే ఎంత పెద్దోడా చిన్నోడా ఏమిడా అదా అధికారమా హోదా డబ్బా ఏం పట్టించుకుంటా ఎవడైనను అన్నాడు. అందుకే అక్కడ ఎవడైనను. ఇదిగో ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనానో తీసివేసిన ఎడల, ఇప్పుడు ఇతను ఒకటి తీసేశాడు. ఏం తీసాడు చెప్పండి? ఏం తీసాడు ఇతను? దేవుడు ఎవరితోనూ మాట్లాడ్డు, ఆయన స్వరం వినలేదని యేసుప్రభు చెప్పాడు. తీసాడా? తీసాడు. ఏం చేయాలి ఇప్పుడు? కోపం రావట్లేదు మీకు? కట్టలు తెంచుకుని వస్తుంది మాకైతే. ఎవడైనను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో దేనినైనను తీసివేసిన ఎడల, నువ్వెవడరా తీసేయడానికి? నువ్వెందుకురా తీసి బోధిస్తావు ప్రజలకి? చాలా మంది కష్టంతో వచ్చింది రా వాక్యం, చాలా మంది ప్రాణాలు పెట్టారు రా మాటలు తేయడానికి. నువ్వెందుకు నీ స్వప్రయోజనానికి తీసేస్తున్నావు బైబిల్లో ఉన్న కొన్ని? ఈ మధ్యకాలంలో ఒకటి తయారాడండి బాగా, హైదరాబాద్లో ఉన్నట్టు వాడు అంటున్నాడు పెద్దోడు నాకన్నా, ఎందుకంటే కోపం అలాంటిది. యేసుక్రీస్తుల వారు దేవుడు కాదు అంటున్నాడు. అయ్యో యేసుప్రభు దేవుడు అని బైబిల్లో ఉందంటే పెన్న పెట్టి ఆ వచనాలను కొట్టేయమంటున్నాడట బైబిల్లో. ఎక్కడెక్కడైతే యేసు దేవుడు అని ఉందో అవన్నీ పెన్నతో ఇలా కొట్టేయండి, తప్పు అవన్నీ అన్నాడట. అంటే ఇప్పుడు బైబిల్ కొట్టేస్తాడు వీడొచ్చి, బైబిల్ నుంచి తీసేయండి అంటున్నాడు. ఎలాంటి వాళ్ళు బయలుదేరిన కాలంలో ఉన్నామండి మనం. ఎంత బాగా రాశాడు చూడండి అక్కడ, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేస్తాడు. వానికి పాలు లేకుండా చేస్తాడు. పైన చదువుతారా 18వ వచనం? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి, ఇదిగో బైబిల్ వింటున్నారా? బైబిలే చేతిలో పట్టుకున్నారా? మీ అందరికీ ఒక సాక్ష్యం ఇస్తున్నాను. నేను ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు నేను వానికి, అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? కలపొద్దు, తీయొద్దు. నువ్వెవడో కలపడానికి, నువ్వెవడో తీయడానికి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నోరు మూసుకుని బైబిల్లో ఏది రాయబడిందో చెప్పు. నీ ఇష్టానికి తీయొద్దు, నీ ఇష్టానికి కలపొద్దు. స్కూల్లోనండి గవర్నమెంట్ సిలబస్ ప్రింట్ చేసి తరగతి వైజ్గా మాస్టర్లకి సిలబస్ ఇస్తుంది. తెలుసు కదా మీకు? టీచర్కి సిలబస్ ఇచ్చిన తర్వాత సిలబస్ చెప్పాలా, ఇంట్లో ఉన్న సొంత పురాణం చెప్తాడు మాస్టర్ అక్కడ నిలబడి? సిలబస్ చెప్పాలి కదా. నువ్వు బైబిల్ బోధకుడిగా నువ్వేం చెప్పాలి? బైబిల్ చెప్పాలి కదా. మరి దేవుడు కనపడడు, దేవుడి స్వరం వినపడదు అన్న సబ్జెక్ట్ ఎందుకురా తీసేసావు? ఆ రెఫరెన్స్ ఎందుకు తీసేసావు? ఆ పాఠం ఎందుకు పక్కకు పెట్టేశావు? మేము అడుగుతున్నాం ఇప్పుడు దేవుడి పక్షాన్ని. ఎందుకు కలపొద్దు, తీసేయొద్దు అన్న తర్వాత నువ్వెవడవి తీసేయడానికి? నాతో మాట్లాడుతున్నాడు అని కలపడానికి నువ్వెవడవు? ఎవరితోనూ మాట్లాడు, దేవుడు కడపడ నాతో మాట్లాడాడని పౌలు గారు చెప్పిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని కలపడానికి నువ్వెవడవి? ఎంత స్ట్రిక్ట్గా బైబిల్ గురించి ఆలోచిస్తున్నారా? ఇంతలా బైబిల్ చదువుకుంటున్నారు, ఇంతలాగా ప్రతి ప్రసంగాన్ని అమ్మో ఈ ప్రసంగం బైబిల్కి భిన్నమండి. ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న తొలినాళ్ళల్లో, ఇన్ఫోసిస్లో నేను పనిచేస్తున్నప్పుడు ఈ వాక్యం నేర్చుకుంటానండి. ఇంకా రాత్రి ప్రసంగం పడిన తర్వాత తెల్లవారు మామూలుగా ఉన్నాం కదా, ఏమంటే ఆఫీసులో కనపడిన ప్రతి ఒక్కడిని ఏకేసిపోనండి. వాళ్ళు రకరకాల చర్చలకు వెళ్ళేవారు. ఒరే ఇంతకాలం ఈ బోధ అన్నాం కదా, ఈ బోధ తప్పు అంటారా అనేసరికి వాళ్ళు నన్ను చూస్తే సార్ అటు నుంచి వెళ్ళిపోయేవారండి. బాబు వీడు వచ్చాడు రా బాబు, అది తప్పు అంటాడు, ఇది తప్పు అంటాడు. మేము అంటం లేదురా, బైబిల్ అంటుందిరా, బైబిల్ని వదిలేసాంరా ఎంతకాలం. ఈ దొంగల మాయలో పడిపోయాంరా, వీళ్ళ మాయోపాయంలో పడిపోయాంరా, వీళ్ళు ఏం చెప్తే అది నిజమనుకున్నాంరా. ఇంతకాలానికి కళ్ళు తెరిచాడు రా ఆయన వచ్చి, జయశాలి గారు వాక్యం నేర్పించాడు రా, ఇది అంత తప్పు అంటారా? ఎవరికండి ఇది ఎలాగుందంటేనండి, ఒకేసారి లైట్ వచ్చి మొహం మీద పడ్డది అనుకోండి, ఎలాగుంటుంది? ఒకేసారి చీకట్లో పడుకున్నారండి, అలా మత్తుగా ఉంది, ఏమండి ఇల్లు అంతా చీకటిగా ఉంది, అలా పడుకున్న టైంలో వచ్చి కరెక్ట్గా ట్యూబ్లైట్ వేసారు అనుకోండి, ఎలాగుంటుంది? కళ్ళు మీద ఒకేసారి పడేసి లైట్ ఆపే. అలాగుంది ఈరోజు. మీ వాక్యాలు ఆపేయండి, ఎందుకు ఆపాలరా? కొడతానే మూతి మీద వెళ్ళి అబద్ధాలు చెప్పిన వాళ్ళు అందరినీ సుమండి, అందరినీ అంటాం లేదండి, కొందరిని. ఎవడైతే ఇగో ఇలా అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళనే అంటున్నాం. మీరు అబద్ధాలు చెప్పారు కదా, మిమ్మల్ని వచ్చి కొడతానే కదా ఇవి. దేవుని పిల్లలారా జాగ్రత్త అండి. మీ ఆత్మలు జాగ్రత్త, మీ ఆత్మీయులు జాగ్రత్త, మీ బంధువులు జాగ్రత్త, నీ స్నేహితులు జాగ్రత్త. గుడికి వెళ్ళిపోతున్నారు కదా, దేవుళ్ళో ఉన్నారు కదా అనుకుంటున్నారేమో, వాళ్ళు వెళ్ళిపోతారండి పాతాళానికి.
చివరి మాట, ముగింపు మాట ఒకటి చూపించి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు నేను చెప్పిన ప్రసంగం అంతా ఈ వచనంలో ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లల్లాగా, దేవుడిలో ఎంతకాలం గుడికి వెళ్ళినా బైబిల్ చదవక, బైబిల్ నేర్చుకోక పసిపిల్లలుగా ఉండిపోతే, ఏమీ తెలియని వాళ్ళంగా ఉండిపోతే, పసిపిల్లలు అంటే ఏమీ తెలియని వాళ్ళని. ఇప్పుడు మనం అందరం చక్కగా కూర్చొని వాక్యం వింటున్నాం. ఈ మన మధ్యలో పసిపిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు వింటారా? వాడు ఆడుకుంటాడు, వాళ్ళ అమ్మని గిల్లుతూ ఉంటాడు, ఆ పక్క వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరు? పసిపిల్లలు అండి. వాళ్ళకేం తెలుసు పాపం. మీరు దేవుళ్ళు కూడా, వాక్యంలో కూడా అలా పసిపిల్లలాగా ఉండిపోయారా? మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇదిగో వేశారు మాయోపాయం నీ మీద ఒకటి, మనుషుల మాయోపాయాలు. నేను పెద్ద చర్చ కట్టాలనుకుంటున్నాను, నా మాట మీరు వినరు కదా, అందుకే నేను దేవుడు రాత్రి కాపాడి మిమ్మల్తో కట్టించమనడని చెప్పాను. అదే అతను స్వప్రయోజనం, సొంత ఆలోచన. ఎవడ ఆ మాట మళ్ళా చదవండి. అది మనుషులు మాయోపాయముల చేత వంచన, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. వంచన, వంచారు వాళ్ళ ఇష్టాలను మీ మీద నెరవేర్చుకోవడం కోసం. వంచనతోనూ తప్పు మార్గమునకు, బైబిలుకు భిన్నంగా లాక్కుపోయే కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడి, అది దేవుడు చెప్పింది కాదు, వీళ్ళు కల్పించుకున్నారు. అదే పట్టుకోవాలి, బైబిల్ ప్రతి పదం పట్టుకోమని ఎందుకంటామంటే ఇదికే కల్పింపబడి. రాత్రి నాకు కనపడ్డాడు, కల్పించాడు, బైబిల్లో లేదు. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడేవారున్నట్లుగా మీరు ఉండక, ప్రేమ కలిగి సత్యం వాక్యమే చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. పసిపిల్లలాగా ఉండిపోకండి. ఎవడే చెప్తే అది నమ్ముతాను అమాయకుడిగా నమ్మకండి. పసిపిల్లలా ఉండిపోకండి. ఎదగండి, 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 వాక్యంలో ఎదగండి. వీళ్ళు చెబుతున్న అబద్ధాలన్నీ మీకే తెలుస్తాయి, మా వరకు అవసరం లేదు. అప్పుడు మీకే అర్థమైపోద్ది, అమ్మో ఇది పచ్చి అబద్ధం అండి బైబిల్కు. మరలా చెప్తున్నాను, ఎవ్వరి మీద ద్వేషంతో చెప్తున్న మాటలు కాదు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి, జాలి కలిగి, ఎవరో చెప్పకపోతే అదే నిజం అనుకుని మోసపోతారన్న దైవ ఆవేశంతో మాట్లాడిన మాటలు ఇవి.